Okay, good afternoon, everyone. So I'm Sridhar. I'm IAS of 2022 batch. Okay. So in this session, first we'll discuss about the prelim strategy. All of you are writing this year prelims, right? Yes, sir. Mail రాస్తున్నారు కదా? Mail ఎప్పుడు ఉంది ఎగ్జామ్? 26th. Okay. సో ఫస్ట్ వచ్చేసి హోప్ ఎవ్రీథింగ్ సిలబస్ అంతా కంప్లీట్ చేశారా? ఈవెన్ ఇంటర్వ్యూ ఇచ్చి ర్యాంక్ వచ్చాక కూడా ఎవరన్నా అడిగితే సిలబస్ అయిపోయిందా మీద అంటే ఎవరు అవ్వలేదని అంటారు అన్నమాట. కరెక్టేనా? సో సిలబస్ ఎప్పటికీ అవ్వదు, కానీ 80% or 90% కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో ఫస్ట్ ప్రిలిమ్స్ మనకి మే 26 కదా. ఫస్ట్ వచ్చేసి సిలబస్ చూడాలి. ఫస్ట్ సిలబస్ కాపీ అందరి దగ్గర ఉంది కదా? ఎస్. సో సిలబస్ కాపీని ఫస్ట్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ పక్కనే పెట్టుకోవాలి చదివేటప్పుడు. సిలబస్ కాపీ ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు. కొంచెం ఎక్కువ చదివినా పర్వాలేదు, కానీ తక్కువ అయితే చదవకూడదు. ఓకే. సో ఫస్ట్ సిలబస్ కాపీలో ఏముంది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, పాలిటీలో ఏముంది, జాగ్రఫీలో ఏముంది, హిస్టరీలో ఏముంది, ఎకనామిక్స్లో ఏముంది. సో ఫస్ట్ మనం అన్ని చూడాలి. చూసాక నెక్స్ట్ ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, ఏ టాపిక్ ఎలా అడుగుతున్నారు, డెప్త్గా వెళ్తున్నారా, పైన అడుగుతున్నారా. కొన్ని టాపిక్స్ ఏమో ఈజీగానే అడుగుతారు, కొన్ని టాపిక్స్ ఏమో చాలా డెప్త్గా అడుగుతారు. సో దట్ హౌ యూ విల్ నో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పటి వరకు చూడాలి? అరౌండ్ 25 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. మీకు పబ్లికేషన్స్ దొరుకుతాయి కదా, దిశ పబ్లికేషన్ అని, అరిహంట్ అని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టాపిక్ వైజ్ ఉంటాయి. పాలిటీకి 25 years, ఎకనామిక్స్కి 25 years. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా పక్కనే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రెఫర్ చేయాలి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మీకు తెలియకపోవచ్చు ఆన్సర్, బట్ క్వశ్చన్ చూస్తే కొంచెం ఐడియా వస్తుంది కదా ఇది ఏ టాపిక్ అని. అవునా కదా? మ్యాంగ్రూవ్స్ అని చదువుతున్నాము, ఓకే, ఇది ఎన్విరాన్మెంట్లో ఉంది. సో ఇది ఎక్కడుంది క్వశ్చన్? మనం మ్యాంగ్రూవ్స్ టాపిక్ చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎస్. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బాగా చూడాలి. చూసాక దెన్ టాపిక్ స్టార్ట్ చేశాక చాలా మంది అడుగుతుంటారు, సార్ ఒకటే బుక్ చదవాలా, 2 books చదవాలా, 10 books చదవాలా అని. బట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎన్సీఆర్టీస్ కంపల్సరీగా చదివి ఉండాలి. చాలా మంది అంటారు ఎన్సీఆర్టీస్ చదవడం ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు న్యూ ఫ్యాషన్ ఏంటంటే బుక్స్ బయట దొరుకుతాయి కదా మనకు, స్టాండర్డ్ బుక్స్, అవి చదివితే సరిపోతుంది అంటూ ఉంటారు అన్నమాట. ఎస్. సో మనం ఫస్ట్ ఎన్సీఆర్టీస్ బాగా చదవాలి. 6 to 12 అయితే పక్కా చదవాలి. ఎందుకు చదవాలి? ఎన్సీఆర్టీస్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, కానీ మనకి బేసిక్స్, ఫౌండేషన్స్ అన్నీ ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి. క్లియర్? కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వస్తాయి. ఒకప్పుడైతే ఒక క్వశ్చన్ ఉండేది, 10 degree ఛానల్ ఎందులో ఉండేది అని చెప్పేసి. అవునా కదా? ఆ క్వశ్చన్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచే వచ్చేది. జాగ్రఫీ క్వశ్చన్స్ అయితే మొత్తం ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి. డ్యూ పాయింట్ అంటే ఏంటి, క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, లేయర్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎలా ఉంటాయి, మొత్తం జాగ్రఫీ అయితే పూర్తిగా ఎన్సీఆర్టీ నుంచే వస్తాం. 6 to 12 కంపల్సరీగా చదివి ఉండాలి. ఓకే. హిస్టరీకి అయితే మనకి ఈ కొత్త ఎన్సీఆర్టీస్, న్యూ ఎన్సీఆర్టీస్ సరిపోవట్లేదు. సో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి, తెలుసా మీకు? 11, 12 ఉంటాయి. అవి బాగా చదవాలి. సో ఇవన్నీ చదువుంటూ ఈ 75 daysలో ఏం చేయాలి మనం అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో 75 daysలో
సిలబస్ ఇందులో పర్సంటేజ్ ఎంత కంప్లీట్ చేసాం మనం, ఎంత కంప్లీట్ చేయలేదు. సపోజ్ జాగ్రఫీ తీసుకుందాం, చాలా వరకు అన్నీ చదువుతాం మనం, కొన్ని టాపిక్స్ వదిలేస్తుంటాం. శంకరయ్య బుక్ చదవలేదు, ఓన్లీ ఎన్సీఆర్టీసే చదివాం మనం. సో నాట్ కంప్లీటెడ్లో వెళ్ళిపోతుంది కదా. కంప్లీటెడ్లో ఏదైతే కంప్లీట్ చేసామో అది ఉంటుంది. సో ఏదైతే కంప్లీట్ చేసామో అది పక్కన పెట్టేసి ఏదైతే కంప్లీట్ చేయలేదో అది త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను చదివిన వరకే చాలు, ప్రిలిమ్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. అవునా కదా? మీరు ఏదైనా క్వశ్చన్ వస్తే ఇది ఎందుకు వచ్చింది, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనగలరా? అనలేం కదా. సో జనరల్ స్టడీస్కి ప్రిలిమ్స్కి అయితే ఎంత చదివితే అంత మంచిది. మెయిన్స్ అయితే మనకి క్వశ్చన్ పేపర్ మన ముందు ఏం రాయాలో స్పేస్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయితే జస్ట్ నాకౌట్ అనమాట. రైట్ అయితే ఇన్, రాంగ్ అయితే అవుట్. ప్రిలిమ్స్ ఈజ్ ఎంట్రన్స్ అనమాట, క్వాలిఫైయింగ్ పేపర్ కదా. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ సైడ్. సో గెట్ ఇన్ సైడ్ కోసం మనం అంత కష్టపడాలి. మళ్ళీ మెయిన్స్ ఏంటి, మెయిన్స్ మార్క్సే మీకు మొత్తం సర్వే ఏం ఫైనల్ లిస్ట్లో ఉండాలా ఉండకూడదా డిసైడ్ చేస్తుంది. ఇంటర్వ్యూ మార్క్స్ ఏం చేస్తుంది, మీకు ఏ సర్వీస్ రావాలో డిసైడ్ చేస్తుంది. అర్థమైంది కదా ఈచ్ పేపర్. ప్రిలిమ్స్ ఈజ్ మోర్ ఆఫ్ ఎలిమినేషన్. ఒక 10 lakhs అప్లై చేస్తే 5 lakhs రాస్తే 10,000 తీయాలి. నేను ఈజీగా ఇస్తే తీయలేను కదా. ఇప్పుడు సపోజ్ కట్ ఆఫ్ 180కి వెళ్ళింది అనుకుందాం, 200కి. ఎగ్జామ్ వాల్యూ ఉంటుందా? ఉండదు. సో టఫ్ ఇవ్వాలి కదా. సో 90, 100, ఒకప్పుడు 120 ఉండేది కట్ ఆఫ్. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 85కి వచ్చింది. సో రాను రాను టఫ్ అవుతూనే ఉంటుంది, తగ్గదు ఇంకా. సో మనం అంతలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, తగ్గడం అయితే ఛాన్స్ ఉండదు. కట్ ఆఫ్ అయితే 100, 120కి వెళ్ళడం కష్టం. రాను రాను ఆస్పిరెంట్స్ పెరుగుతూనే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఎందుకంటే ఎర్లియర్ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు సివిల్స్ గురించి. ఈ టెక్నాలజికల్ వరల్డ్లో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి జనాలకి తెలిసిపోతుంది ఎవరికి ఏంటి, ఏం ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు ఏం ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఏముంది అని చెప్పేసి. చాలామంది చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు, నాట్ ఓన్లీ సివిల్స్. సో మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీషన్ అయ్యింది ఎంత, కంప్లీట్ అవ్వంది ఎంత, ప్రతి టాపిక్లో హిస్టరీలో ఎంత ఉంది మీకు ఒక ఐడియా వస్తుంది సిలబస్ చూసినప్పుడు. మీరు ఫస్ట్ చదవడానికి కూర్చున్నప్పుడు కొన్ని బుక్స్ పెట్టుకుంటారు కదా. సపోజ్ మనకి పాలిటీ తీసుకుందాం, మోస్ట్లీ ఏం చేస్తాం, కాన్స్టిట్యూషన్ అడ్వకేట్ అని ఎన్సీఆర్టీ ఉంటుంది, అది చదువుతాం. తర్వాత లక్ష్మీకాంత్ చదువుతాం, ఇంకా కొంచెం అడిషనల్ కావాలంటే చదువుతాం. లక్ష్మీకాంత్ అయితే మనం ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ చదవాలి, డైరెక్ట్ సెంటెన్స్ వస్తుంది అందులో నుంచి. చాలామంది అనుకుంటారు అరే లక్ష్మీకాంత్ ఓల్డ్ బుక్ చదవకూడదు అని. మేము చదివే రాసే క్వాలిఫై అయ్యే వచ్చాం, మేమే చెప్తున్నాం కాబట్టి ఏం వరీ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ కంప్లీట్ అయింది ఎంత, కంప్లీట్ అవ్వంది ఎంత. నేనైతే లాస్ట్ 1 week వరకు పోర్షన్ కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు అనుకోకూడదు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది నా పోర్షన్ అవ్వట్లేదు అని. ఎంత టైం దొరికితే అంత టైంలో కంప్లీట్ చేస్తూనే ఉండాలి. టైం స్లాట్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. ఓకేనా? సో సపోజ్ మనం టైం స్లాట్ ఎలా చేయాలి అంటే, నేను నా ప్రకారం అయితే 3 hours స్లాట్స్ పెట్టుకునేవాడిని. ఫస్ట్ 3 hours ఓ సబ్జెక్ట్, నెక్స్ట్ 3 hours ఓ సబ్జెక్ట్, ఇలా నెక్స్ట్ 3 hours రివిజన్, నెక్స్ట్ 3 hours మార్క్స్. అలా అర్థమవుతుందా? సపోజ్ లాస్ట్కి వస్తున్న కొద్దీ మనం మార్క్స్ ఇవ్వాల్సి వస్తుంది.
ఆ మార్క్స్ ఎలా ఇవ్వాలి? 3 hours మార్క్ ఇచ్చా, 2 hours రాస్తాము, 1 hour చూసుకుంటాము, కరెక్షన్ చేసుకుంటాము, ఏమి రాంగ్ అయ్యో చూస్తాము. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏవి రాంగ్ అవుతున్నాయో నోట్ చేసుకోరు అన్నమాట. నాకు 80 వచ్చాయి 200కి, సరే అని పక్కన పెట్టేస్తాం. ఓకే, రాంగ్స్ కంపల్సరీగా నోట్ చేసుకొని రివైజ్ కంపల్సరీగా చేయాలి. అప్పుడే మీకు తెలిసింది తెలుస్తుంది, తెలియంది కూడా తెలుస్తుంది. అవునా కదా? సో 3 hours స్లాట్స్ చేసుకుంటే నేనేం చేసామనంటే 9 to 12 అలా ఎగ్జామ్ రాసి అంతా కంప్లీట్ చేసి లంచ్ చేసి మళ్ళీ ఇంకొక స్లాట్, మళ్ళీ నా పోర్షన్ కంప్లీట్ చేయడానికి ఒక 3 hours స్లాట్, మళ్ళీ ఇంకొక స్లాట్, మళ్ళీ 1-2 hours కరెంట్ అఫైర్స్. అలా చేసుకుంటే మనకి పోర్షన్ అవుతూ ఉంటుంది, ప్యారలల్గా మార్క్స్ ఇస్తూ ఉంటాము, ప్యారలల్గా రివిజన్ కూడా చేస్తుంటాం. కంప్లీట్ అవ్వడానికి ఒక స్లాట్, పోర్షన్ కంప్లీషన్కి, మార్క్కి ఒక స్లాట్, రివిజన్కి ఒక స్లాట్. అర్థమైందా అండి? క్లియర్గా? సో అలా స్లాట్స్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో సెకండ్ వచ్చి రివిజన్. ఈ 75 daysలో మనం రివిజన్ చేస్తుండాలి. చాలా మంది ఉంటుంటారు, రివిజన్ ఎప్పుడు చేయాలి సార్, ఫస్ట్ డే నుంచే చేయాలా అని అనుకుంటారు. ఫస్ట్ డే నుంచి చేసినా మీరు లాస్ట్కి ఏం గుర్తుండవు. అవునా కదా? సో బెటర్ ఏంటంటే మనం ఫస్ట్ టాపిక్ చదివినప్పుడు వెంటనే MCQs చేసాం అనుకోండి, మనకి టాపిక్ కొంచెం గుర్తుకొస్తుంటుంది. తర్వాత పక్కన పెట్టేస్తాం టాపిక్, మళ్ళీ వేరే టాపిక్కి వెళ్తాం. సో వేరే టాపిక్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆ టాపిక్ ఒక 10 to 15% తప్పితే ఎక్కువ గుర్తుండదు మనకి. పాలిటీ చదువుతాము, వెంటనే జాగ్రఫీ చదవాలి అనుకోండి, పాలిటీ ఏదో ఉండే కదా అని గుర్తుంటుంది. ఎస్, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నాను మీకు, మీరు కూడా అదే చేస్తుంటుంటారు. అవునా కదా? ఈరోజు చదివిందే ఎల్లుండి గుర్తుండవు, రేపు కూడా కష్టమే కొంతమందికి. ఎస్ ఆర్ నో? సో అది మనం చూసుకోవాలి. సో రివైజ్ ఎప్పుడు చేయాలంటే టాపిక్ ఆల్మోస్ట్ 70 to 80% అయిపోయింది అన్నప్పుడు రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు మనకి టాపిక్ వైజ్ MCQs చేసాం అనుకోండి, టాటా మెగ్రా-హిల్ అనే బుక్ ఉంటుంది, GS మాన్యువల్ అని. అందులో ఎవ్రీ టాపిక్కి మన పాలిటీ అయిపోగానే MCQs ఉంటాయి. లేదు అంటే బయట కూడా దొరుకుతూ ఉంటాయి MCQs బుక్లెట్స్ అని. ఎవ్రీ టాపిక్కి మన MCQs మనం టెస్ట్ చేసుకుంటే అప్పుడే మనకి మైండ్లో ఫ్రేమ్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూడకుండా క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం కదా, టాపిక్ చూడకుండా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు మనకు ఆ ఆన్సర్ గుర్తుండిపోతుంది అదేంటి అని. ఆ టాపిక్ వైజ్ చేయొచ్చు, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అదే టాపిక్. ఎస్ ఆర్ నో? సో అలా చేస్తే ఆ టాపిక్ మనం ఆల్మోస్ట్ కొంచెం మనం మైండ్లో ఫ్రేమ్ అవుతుంటుంది. క్లియర్? సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అన్నమాట. ఇది ఏ స్టేజ్లో మిస్ అయినా కష్టమే. ప్రిలిమ్స్లో మార్క్స్ అవసరం, మెయిన్స్లో మార్క్స్ అవసరం, ప్లస్ ఇంటర్వ్యూస్ కూడా మార్క్ అవుతుంది. ఈవెన్ డోర్ ఎలా ఓపెన్ చేయాలి, వచ్చి ఎలా కూర్చోవాలి ఇంటర్వ్యూలో, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నీ చూస్తారు మీరు UPSC బిల్డింగ్ ఎంటర్ అయిన ఫస్ట్ లెగ్ లోపలికి పెట్టినప్పటి నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. సో అన్నిటికీ మార్క్స్ ఇంపార్టెంట్, అన్నిటికీ ప్రిపరేషన్ అవసరం. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా అది 1 year కాస్ట్ అవుతుంది. 1 year అంటే మీకు తెలుసు, టైం వేస్ట్ అవుతుంటుంది, మనీ వేస్ట్ అవుతుంటుంది, సోషల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది, మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది. సో ఎంత త్వరగా మనం సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 80 to 90% సేమ్ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు నెక్స్ట్ ఇయర్ కూడా. కొంచెం కరెంట్ అఫైర్స్ వేరే, కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ వేరే చదువుతారు, కానీ ఆల్మోస్ట్ 80-90% సేమ్ సబ్జెక్ట్ మళ్ళీ చదువుతారు. ఎస్ ఆర్ నో? మళ్ళీ మీకేం అవార్డు ఇవ్వరు. నేను ప్రిలిమ్స్ అయింది, నాది మెయిన్స్ అయింది అంటే ఎవరు
ఎస్, నాది మెయిన్స్ అయిందంటే పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదు కదా. సపోజ్ మెయిన్స్ రాసాము, మధ్యలో వదిలేసాం అనుకోండి, నేను సివిల్స్లో మెయిన్స్ దాకా వెళ్ళాను అంటే ఎవరైనా పట్టించుకుంటారా? సో అలా అనమాట. మీరు ఎంత త్వరగా సెలెక్ట్ అయిపోతే అంత మీకే మంచిది. సో అంత ఎఫర్ట్ పెట్టి తక్కువ మిస్టేక్స్ చేయగలిగితే త్వరగా అయిపోతుంది. మనం ఒక సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏంటంటే మిస్టేక్స్. నంబర్ ఆఫ్ మిస్టేక్స్ తక్కువ చేయడం వల్ల తను సక్సెస్ అయ్యాడు, మనం ఎక్కువ చేయడం వల్ల మనం ఉండిపోయాం. ఓకే, సో ఈ 3 మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి: సిలబస్, రివిజన్, మార్క్స్. మార్క్స్ ఎన్నిసార్లు రివైజ్ చేయాలనేది చాలా మంది అడుగుతుంటారు. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. కొందరికి ఒకసారి చదివితేనే గుర్తుంటుంది, కొందరు 3 times చదివితే గుర్తుంటుంది, కొందరికి 10 times చదివితే గుర్తుంటుంది. అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ క్యాపబిలిటీ. మీకు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు గుర్తుంది. మై స్ట్రెంగ్త్ వాజ్ నేను ఓన్లీ పోర్షన్ మెయిన్స్కి చెప్తున్నా. నేను మెయిన్స్లో ఎగ్జామ్లో ఆన్సర్ రాయాలి, 20 questions రాయాలి అంటే అంత గుర్తుపెట్టుకోవాలి. అంత గుర్తుపెట్టుకోవాలి అంటే అంత చదవాలి. మెయిన్స్ గురించి కూడా చెప్తున్నా నేను. మెయిన్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ డే నుంచే రాయడం మొదలు పెడతారు. అది వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ. కానీ మీరు మెయిన్స్లో రాయాల్సిన ఆన్సర్ మీరు ముందు మీ మైండ్లో ఫ్రేమ్ అయి ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఫ్రేమ్ చేయాలంటే కష్టం. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేనిది, డేటా లేనిది, నాలెడ్జ్ లేనిది అక్కడ ప్రజెంట్ చేయలేరు. సో ఐ యూస్ టు స్టడీ టిల్ మై లాస్ట్ డే ఆఫ్ మై ఎగ్జామ్. ఓకే, అండ్ చాలామంది అడుగుతుంటారు నోట్స్ చేయాలా వద్దా అని. ఓకే, సో నోట్స్ చేయడం అనేది మీ ఇష్టం. కొంతమందికి ఏంటంటే నోట్స్ చేయను నేను అని అంటుంటారు, కొందరు నేను ఆన్లైన్ నోట్స్ చేసుకుంటాను అంటారు. ఓకే, సో అది డిపెండ్స్ ఆన్. మై సజెషన్ ఈజ్ టు మేక్ షార్ట్ నోట్స్. ఎందుకంటే మళ్ళీ రివిజన్ చేసే టైంకి షార్ట్ నోట్సే పనికొస్తుంది. మీరు హోల్ లక్ష్మీకాంత్ చదవలేరు కదా, హోల్ ఎన్సీఆర్టీ చదవలేరు కదా, హోల్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ శంకరయ్య చదవలేరు కదా. చిన్న చిన్నగా రాసుకుంటే కన్సైజ్గా రాసుకోవాలి, మొత్తం బుక్ అంతా రాసుకోవడం కాదు. ఏది ఇంపార్టెంట్, నాకు ఏది గుర్తుండదో అదే ఎక్కువ రాసుకోవాలి. గుర్తుండేది రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. క్లియర్? సో నోట్స్ మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉండాలి. అది మీరు ఆన్లైన్లో చేసుకుంటారా, ఆఫ్లైన్లో చేసుకుంటారా మీ ఇష్టం. నోట్స్ చేసుకుండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇంత గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఇన్ని సబ్జెక్ట్స్ ఇంత గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని యాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇంత కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు రివైజ్ ఫ్రమ్ యువర్ షార్ట్ నోట్స్. ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ ఉండాలి కన్సైజ్డ్గా. నేనైతే పేజ్లో ఒక 3 divisions చేసి స్మాల్గా రాసుకునేవాడిని. ఆల్మోస్ట్ ఒక 50-60 pagesలో ఒక సబ్జెక్ట్ అయిపోయేది. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను. మనకి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్, షార్ట్ నోట్స్ ఎలా చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. అవునా కాదు? మనది మనకే అర్థం కావాలి. మనం రాయడం ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోవడానికి రాయాలి, రివిజన్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అయితే 60+ ఇవ్వాలి. బెటర్ ఏంటంటే ఎవ్రీడే ఒకటి ఇస్తే బెటర్. సేమ్ టైమింగ్ మనకి ఎంత 9:30 కదా ఎగ్జామ్ టైం, 9:30 to 11:30 రైట్. సో సేమ్ అదే టైంకి ఇవ్వండి, పర్లేదు. ఎవ్రీడే ఒకటి ఇవ్వండి. మళ్ళీ వెంటనే మీకు ఇక్కడ జిరాక్స్ కాపీస్ దొరుకుతాయి, లేదంటే మీ ఇన్స్టిట్యూట్వి దొరుకుతాయి, తీసుకోండి. రోజు ఒకటి పెట్టుకోండి. ఈ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 30 to 35 పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్కి అయితే నాకు తెలిసినంత వరకు. సో ఒక 2 ఇన్స్టిట్యూట్స్ అయితే స్టాండర్డ్గా చేసుకోండి. ఓకే,
సో ఎవ్రీడే ఒకటి రాస్తే ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ స్టార్టింగ్లో తక్కువ రావచ్చు మార్క్స్, తర్వాత ఎక్కువ రావచ్చు. ఈ మార్క్స్ పెరుగుతున్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే రాంగ్స్ నోట్ చేసుకోవడం అన్నమాట. ఆ రాంగ్స్ నోట్ చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంటుంది. మీకు ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తే మీకు ఆన్సర్ గుర్తుండదు, ఎందుకంటే ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే రాంగ్స్ నోట్ చేసుకొని ఒకసారి రివైజ్ చేస్తే బెటర్, ఈజీగా ఉంటుంది. క్లియర్? సో 60+ అయితే ఒక 2 ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేయండి, 2 కానీ 3 కానీ. మీ ఇన్స్టిట్యూట్ ఇవ్వండి, ఇంకా బయట కూడా ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చేయండి. సో అలా డైలీ ఒకటి ఇస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, అప్పుడే మనకి వెనుక మోడల్ ఆన్సర్స్ అయితే ఇస్తారు కదా, విత్ ఆన్సర్స్ ఇస్తారు కదా. బెటర్ ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ కూడా దొరుకుతాయి అనుకుంటా కదా, దొరుకుతాయి కదా ఇక్కడ. సో బెటర్ ఏంటంటే ఓఎంఆర్ షీట్లోనే సేమ్ మనకి ఎగ్జామ్ ఎలా రాస్తామో ఓఎంఆర్లోనే ఓఎంఆర్ పెట్టుకోవాలి, క్వశ్చన్ పేపర్ పెట్టుకోవాలి, ఆన్సర్ చేస్తుండాలి, 2 hours చేసాక చూసుకోవాలి, కరెక్ట్ అయినవి ఎంత, రాంగ్ అయినవి నోట్ చేసుకోవడం బెటర్. చిన్నగా నోట్ చేసుకోవాలి, మొత్తం అక్కడ ఇచ్చినంత మొత్తం డేటా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లేషన్ 3.5 ఉందంటే సరిపోతుంది. మీరు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ టాపిక్ గురించి చదివే ఉంటారు ఎకనామిక్స్. కాస్ట్ పుష్ అంటే ఏంటి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని. ఎస్, మళ్ళీ స్పెషల్గా దాని గురించి చదవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ చాలా మంది ఫస్ట్ నుంచే బెటర్ ఏంటంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవడం బెటర్. చాలామంది ఏమంటారంటే మంత్లీ కంపైలేషన్ చదువుతాను లాస్ట్కి అని. అలా చదవడం బెటరే, కానీ అప్పుడు చూసినప్పుడు మనకి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండకూడదు. ఒకసారి డైలీ ఒక పేపర్ 1/2 hour 1 hour చూస్తే మనకి ఆ టైంలో ఇది అప్పుడు చదివాం కదా అని గుర్తుకొస్తుంది. డైలీ 1-2 hours మనకి సిఏకి పెట్టుకోవాలి. ది హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ 2 సరిపోతాయి. ఓకే, డైలీ ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి చూడాలి పేపర్. పాలిటిక్స్ అవసరం లేదు, వాళ్ళు తిట్టడము వీళ్ళు తిట్టడము అవసరం లేదన్నమాట. సో సిఏ మాత్రం కంపల్సరీగా డైలీ ఎంసీక్యూస్ కూడా చేయండి. ఈ మన ఇన్సైట్స్ ఆన్ ఇండియా అని ఉంటుంది ఒక వెబ్సైట్, మళ్ళీ ఐఏఎస్ బాబా అని ఉంటుంది, అందులో డైలీ ఎంసీక్యూస్ పెడతారు కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్. అవి చేస్తే మనం ఎంతవరకు చదివింది గుర్తుంటుందని తెలుస్తుంది. సిఏ కూడా బాగా మొత్తం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఆల్రెడీ టాపిక్ చదువుకుంటాం. మనం ఒక టాపిక్ వచ్చింది, బయోస్పియర్ రిజర్వ్ వచ్చింది, సమ్ ఇది యాడ్ చేస్తున్నారు, ఆల్రెడీ బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం చదివే ఉంటాం, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యునెస్కో అని. సో మళ్ళీ అక్కడ వాడు ఇస్తాడు దాని గురించి, తెలియని వాళ్ళకి. మనకు తెలుసు కాబట్టి మళ్ళీ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఒక ఇక్కడ ఇది అని రాసుకుంటే అయిపోతుంది. మనకు తెలియదు అనుకుంటే అది ఆన్లైన్ 2-3 lines కంటే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ మనం చదువుకుంటాం కాబట్టి. లేదు చదవలేదు అంటే రాసుకోండి లైట్గా. ప్రిలిమ్స్ ఈజ్ అరైవింగ్ ఎట్ ద ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ ఈజ్ నాట్ పికింగ్ అప్ ద రైట్ ఆన్సర్. ప్రిలిమ్స్ మనం అక్కడికి ఆన్సర్కి అరైవ్ చేయాలి, అలా అయిపోయింది ఎగ్జామ్. ముందు ఆర్టికల్ 21 ఏంటనేది అడిగేవారు, డైరెక్ట్గా అడిగేవారు ఒకప్పుడు, 20 years బ్యాక్. అలా లేదు. సో ఇప్పుడు ఎలిమినేషన్ పద్ధతి కూడా చాలా డిఫరెంట్ అయిపోయింది. ఎలిమినేషన్ పద్ధతి కూడా చాలా కష్టం అని విన్నాను 1-2 years నుంచి. మా బ్యాచ్ తర్వాత మా 21 ఎగ్జామ్ నాది, 22 పేపర్ నుంచి బాగా టఫ్ చేశారని విన్నాను. 1 pair 2 pair అని చేశారు కదా. సో అప్పుడు ఎవ్రీ పేర్ తెలిసి ఉండాలి మీకు. అలా సో అలా చేయాలి కంపల్సరీగా. సో అప్పుడు మీకు ఎవ్రీ లైన్ యూ షుడ్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకప్పుడు ఏంటంటే ఒక 3 లేదు అంటే, ఒక 3 ఆప్షన్లో లేదు అంటే తీసేసి పెట్టేసేవాళ్ళం. సో ఇప్పుడు కష్టం అవుతుంది రాను. మనకి ఎగ్జామ్ క్వాలిఫైడ్ ఇంపార్టెంట్, టాప్ మార్క్స్ అవసరం లేదు కదా ప్రిలిమ్స్లో.
సో ఎంత మార్క్స్ బాగా చేస్తే అంత బాగా మీరు రెడీ అవ్వగలరు. చాలామంది అడుగుతూ ఉంటారు, మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మార్క్స్లో? ఎన్ని చేస్తారు జనరల్గా? 80. సో మినిమం అయితే 75 చేయడం బెటర్. ఎందుకంటే సపోజ్ మనం 60 అటెంప్ట్ చేసాం అనుకోండి, 60 × 2 120. 60 కరెక్ట్ అవుతాయని గ్యారంటీ ఉండదు కదా. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. లోక్సభ ఆర్టికల్ ఏంటంటే ఆ క్వశ్చన్ డైరెక్ట్ ఉంటుంది కదా. సో 60 కంపల్సరీ అవ్వవు. ఈవెన్ 70 పెట్టినా అవ్వవు. కొన్ని రాంగ్ అవుతూ ఉంటాయి, కొన్ని గెసెస్ తప్పు అవుతుంటాయి. సో బెటర్ ఏంటంటే మినిమం 75 పెట్టడం బెటర్. మీ ఇష్టం, మీరు 60 పెడతారంటే మీ ఇష్టం. మీరు ట్రై చేయండి. అది మీరు మార్క్స్లో ట్రై చేయాలి. ఎంత పెట్టాలి, నేను యావరేజ్గా ఎంత పెట్టాలనేది మీకు మార్క్స్లో తెలుస్తుంది. నేనైతే 85 పెట్టేవాడిని. ఓకే, సో మార్క్స్లో మీరు ఎన్ని పెట్టాలి అంత ఎక్స్పెరిమెంట్స్ అంతా మార్క్స్లో చేయొచ్చు. క్లియర్? సో ప్రిలిమ్స్ అయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్స్ స్టార్టింగ్లో లేనంత కంటే కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది మెయిన్స్ రాయడానికి. మెయిన్స్ ఏంటంటే మీరు ఆ ఎంటీ స్పేస్లో మీరు ఏదైనా రాయొచ్చు. G20 సబ్మిట్ ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. మీ డెఫినేషన్ మీది. మీరు చూస్తే అరౌండ్ 10,000 పేపర్స్ చూస్తే 10,000 పీపుల్ ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ లైన్ ఎవరిది ఉండదు, సేమ్ క్వశ్చన్. అవునా కాదు? సో బెటర్ ఏంటంటే మనకి మెయిన్స్ మనకి మన నచ్చింది రాసుకోవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. కొంచెం ప్రిలిమ్స్ మాత్రం అలా కాదు. ఆన్సర్ అలైవ్ అయ్యి కరెక్ట్ పెట్టగలిగితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? ఇంకా ఇంకేమైనా మర్చిపోయాను నేను? అన్నీ చెప్పేసాను. 1 వీక్ బిఫోర్. 1 వీక్ బిఫోర్ అయితే మోస్ట్లీ మీరు ఆల్మోస్ట్ సిలబస్ 80 to 90% కంప్లీట్ చేసి ఉంటారు. మీరు అనుకున్నదంతా కంప్లీట్ చేయాలి, ప్లస్ రివిజన్ చేస్తూ ఉంటారు. అప్పటికే రివిజన్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ చెప్పా కదా, సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేసేయాలి. లేదు అంటే లాస్ట్ 2 months పెట్టుకోండి రివిజన్కి అని. ఒక 1 slot చదవడం పెట్టుకుంటే 2 slots రివిజన్ పెట్టుకోండి. లేదు 1 slot రివిజన్ పెట్టుకొని 1 slot మార్క్ పెట్టుకోండి. ఓకే, నేనైతే ఒకటే సబ్జెక్ట్ ఒకటేసారి చదివేవాడిని. అది అయిపోయే వరకు కంప్లీట్ చేసేవాడిని. 1 week 15 days అలా. ఓకే, అది ఇండివిజువల్ బట్ కొంతమందికి ఒక 2 hours తర్వాత వేరే సబ్జెక్ట్ చదువుతారు. అలా లేదు నేను ఒకటే సబ్జెక్ట్ చదువుతా అంటే అది మీ ఇష్టం. సో కరెంట్ అఫైర్స్ అయితే మోస్ట్లీ చేయాలి, ఎవ్రీడే చేస్తే బెటర్. ఒక డైరీ మెయింటైన్ చేయండి, ఒకటి నోట్బుక్ మెయింటైన్ చేయండి. తర్వాత మంత్లీ కంపైలేషన్ లాస్ట్ చూసుకోవాలి. నేను నోట్ చేసుకున్న వాటిలో లేనివి ఏమి ఉన్నాయి. మంత్లీ కంపైలేషన్స్లో డీటెయిల్గా ఉంటుంది. 100 pages అలా ఉంటుంది. ప్రతి టాపిక్ 1-2 pages ఉంటుంది. వాళ్ళు మళ్ళీ సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్తూ ఉంటారు. న్యూక్లియర్ వెపన్ అంటే వాట్ ఈజ్ న్యూక్లియర్ వెపన్, ఇండియా జాయిన్ అయిందా లేదా, నో ఫస్ట్ యూజ్ పాలసీ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ ఉంటారు. విచ్ యూ హ్యావ్ రెడ్ ఇన్ సైన్స్ అండ్ టెక్. సైన్స్ అండ్ టెక్ కూడా నేను చెప్పలేదు కదా. సైన్స్ అండ్ టెక్ కూడా NCERTసే చదవండి. ప్లస్ ఈ టాటా మెగ్రాయిల్ కానీ బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, GS మాన్యువల్ అని, అందులో కూడా బేసిక్స్ ఉంటాయి. మీకు తెలిసి ఉండాలి ప్రెషర్ అంటే ఏంటి, టెంపరేచర్ ఫార్ములాస్ అవి కూడా అడుగుతూ ఉంటారు కదా. ప్రెషర్ ఎక్కువ అవుతుంది, బాయిలింగ్ అవుద్దా లేదా అని.
ఈవెన్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ జంతువు ఏంటి, ఆ స్టిక్ చేసి చూసుంటారా క్వశ్చన్? ఒరంగుటాన్ కదా క్వశ్చన్. స్టిక్ చేసి చీమలు తినడానికి ఏం చేస్తున్నారు? అవి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎర్త్ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, ప్లానెట్ ఎర్త్ అని ఉంటుంది ఒకటి సిరీస్, చూడండి. అందులో అంటే రెగ్యులర్గా కానివి ఇస్తుంటారు. అలా మైగ్రేషన్ గురించి బాగా ఇచ్చారు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో. ఓకే, సో మోస్ట్లీ యూనిక్ ఇవ్వడానికే ట్రై చేస్తుంటారు ప్రిలిమ్స్. 20-30% క్వశ్చన్స్ చూసినట్టు అనిపిస్తాయి, మిగతా అన్ని ఏంటి అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు అబ్బా ఈ ఇయర్ ఏంటి ఇంత బాగా టఫ్ ఇచ్చాడు అనిపిస్తుంది. కానీ మనం ఎంత మార్క్స్లో ఎక్స్పెరిమెంట్ చేసి మన కాన్ఫిడెన్స్, మనం సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. క్లియర్? ఇంకేముంది? సీసాట్ రబ్ చేయనా నేను? ప్లస్సా? ఓకే. సో సీసాట్ వచ్చి జనరల్గా ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, స్టాండర్డ్ బుక్స్, మనకి అరౌండ్ 8 to 9 years బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. 10 years ఉంటుంది. అదొకటి, స్టాండర్డ్ బుక్స్ ఒకటి, ప్రాక్టీస్ ఒకటి. ఈ మధ్య బాగా కష్టంగా ఇస్తున్నాడు, క్యాట్ లెవెల్లో ఇస్తున్నాడు అని విన్నాను నేను. కరెక్టే కదా? చాలా రోజుల నుంచి ఇస్తున్నాడు అనుకోండి అది. సో బెటర్ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. చూసాక స్టాండర్డ్ బుక్స్ ఓపెన్ చేశాక మీరు బేసిక్స్ అన్ని ఆర్ఎస్ అగర్వాల్ అని ఉంటుంది. తర్వాత మనకి క్విక్గా ఎలా చేయాలని టిప్స్ ఉంటాయి, కొన్ని బుక్స్ ఉంటాయి. క్విక్ రీజనింగ్ అని, క్విక్ అర్థమెటిక్ అని. ఆర్ఎస్ అగర్వాల్దే ఇంకొక బుక్ ఉంటుంది, క్విక్ అర్థమెటిక్ ఏదో ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేశాక స్లోగా చేయడం నేర్చుకున్నాక ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. అదే టాపిక్ని ఫాస్ట్గా ఎలా చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములా చేస్తే చాలా టైం పట్టింది, దాన్ని షార్ట్ కట్లో చేస్తే త్వరగా అవుతుంది. క్లియర్? సో ఆ ప్రాక్టీస్ బుక్స్ కూడా ఉంటాయి. అరుణ్ శర్మ బుక్ కూడా ఉంటుంది, క్యాట్ది ఒకటి, అది కూడా చూసుకోండి ఒకసారి. అందులో బేసిక్స్ ఉంటాయి. సో అవి బాగా చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే కొన్ని ప్యాసేజెస్ డైరెక్ట్లీ రిపీట్ అవుతుంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. సో మీరు ఎంత బాగా చేస్తుంటే ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. సో ఇందులో సీసాట్లో మనకి మెయిన్గా కాంప్రిహెన్షన్ కూడా ఉంటుంది కదా. చాలామంది కాంప్రిహెన్షన్ కూడా తప్పు పెడుతుంటా ఉంటారు. ఎందుకు అంటే 2 ఆప్షన్స్ మధ్యలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది, ఇదా అదా. ఎప్పుడైనా ప్యాసేజ్ వచ్చినప్పుడు మనకి అందులో లేనిది ఒకటి ఉంటుంది, ఆ ఆప్షన్కు ఉన్న ఆప్షన్కి బాగా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఆ లేనిది ఎప్పుడు పెట్టకూడదు. అసలు ఆ ఆథర్ ఏం మాట్లాడలేదు దాని గురించి. సపోజ్ దెర్ ఇస్ పొల్యూషన్ దిస్ మచ్ అని రాశాడు. సమ్ సిటీలో 10% పొల్యూషన్ ఇంత రాశాడు. ఇండియా ఈజ్ మోస్ట్ పొల్యూటెడ్, అర్జెంట్ నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ టు రిమూవ్ పొల్యూషన్. అది చెప్పలేదు ఇండియా గురించి. మనం ఏం చేస్తాం, అరే ఇది ఆదర్శంగా ఉంది ఆన్సరు అని పెట్టేస్తూ ఉంటాం. అందులో లేదు అది. ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్యాసేజెస్ వచ్చేస్తాయి మీకు. ఆదర్శమైన ఆన్సర్ పెట్టకూడదు ఎప్పుడు. అదే బోల్తా కొట్టిస్తుంటుంది అన్నమాట అందరినీ. ఆదర్శమైన ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది చూసి మాల్ న్యూట్రిషన్ అంతా ఇచ్చాక ఉమెన్ మస్ట్ బి రిమూవ్డ్ ఎస్డిజి మాల్ న్యూట్రిషన్ అని ఇస్తాడు. ఆ ఎస్డిజి గురించే ఇవ్వలేదు అక్కడ. ఎస్డిజి అంటే ఆదర్శం కదా, మనం ఏమనుకుంటే అదే అత్యుత్తమ ఆప్షన్ కావచ్చు అని పెట్టేస్తాం. చెప్పకుండా చెప్పనప్పుడు ఎందుకు పెట్టాలి అది?
ఎస్డిజి గురించే మాట్లాడలేదు. అక్కడ ఏముందో అదే ఆన్సర్ మనం తీసుకోవాలి. క్లియర్? వాట్ డిడ్ యూ లాజికలీ డిరైవ్ అంటే ఎస్డిజి ఆన్సర్ కాదు, లాజికలీ డిరైవ్. ఎస్డిజి గురించి మాట్లాడినప్పుడు మన ఎస్డిజి గురించి అసలు పక్కన పెట్టారు. లేదు ఇండియాలో మాల్ న్యూట్రిషన్ తీసేయమన్నాడు, వాళ్ళు ఈ సిటీలో తీసేయమన్నాడు. అలా అక్కడ ఏం యాప్టో అదే చేయాలి. అదే బురుడి కొట్టిస్తుంటుంది చాలా ఆప్షన్స్. మీరు చూస్తే 2 ఆప్షన్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. అవునా కదా? ఒకటైతే ఆదర్శంగా ఉంటుంది అది ఆప్షన్. అయితే అది ఆప్షన్ చాలా మంది అదే పెట్టొస్తారు, కానీ కరెక్ట్గా చూస్తే అక్కడ ఏం అడిగాడో అదే చూడాలి. అందుకే ప్యాసేజ్ చదువుతున్నప్పుడు కూడా మీరు బెటర్ ఏంటంటే అండర్లైన్ చేసుకోండి. ఆ లైన్స్ ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ టైం రెఫర్ చేసేటప్పుడు ఆ లైన్స్ కనపడతా ఉంటాయి మనకి, అరే ఇది పాయింట్ అని. అండర్లైన్ చేస్తుంటే మీ మైండ్లో కూడా స్టోర్ అవుతుంటుంది, అరే ఈ ప్యాసేజ్ ఏంటి అని. తప్పేం లేదు, క్వశ్చన్ పేపర్ మీద అండర్లైన్ చేస్తే అదేం మీ వల్ల అంత స్ట్రిక్ట్ ఏం కాదు. ఓకే, మీ క్వశ్చన్ పేపర్ మీదనే చేయండి. ఓకేనా? క్లియర్? అండర్లైన్ చేశాక మీకు అర్థం, మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి చదవండి. అర్థంగా ఆన్సర్ ఏం పెట్టాలో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవండి, అప్పుడు ఆన్సర్ కంపల్సరీగా వస్తుంది. చాలా మంది ఏంటంటే ఒకసారి చదివి క్వశ్చన్ పేపర్ లేదు అంటే కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చూస్తే అందులో ఒక 2-3 పాయింట్స్ మెయిన్ ఉంటాయి. ఆ పాయింట్ వచ్చినప్పుడు మీకు వెలుగుతుంది. మనం ప్యాసేజ్లో ఆ పాయింట్ చదువుతున్నప్పుడు, రిలేటెడ్గా చదువుతున్నప్పుడు, అరే ఇది ఆన్సర్ ఇది కదా అని వస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ క్వశ్చన్స్ అన్న చూడండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఆన్సర్ చూడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద లాజికల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్, వాట్ ఈస్ ద లాజికల్ ఇన్ఫరెన్స్ అంటే మొత్తం మన ప్యాసేజ్ని బాగా చదవాలి అని. క్లియర్? చాలా మంది సీసాట్ లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకొని ఏం చేస్తారు, 1 year వేస్ట్ చేసుకుంటారా? లైట్ తీసుకుంటే 1 year వేస్ట్ అయిపోయి. చెప్పా కదా 1 year అంటే ఏంటనేది. అందరికంటే ఎక్కువ ఇది టైం, మనీ పక్కన పెట్టేద్దాం. ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇస్ సోషల్ ప్రెషర్. ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, ఇంకెన్ని రోజులు చదివిస్తారు, ఇంట్లో కూడా స్టార్ట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత. వాళ్ళు కూడా డౌట్ పడుతూ ఉంటారు మన మీద. ఎస్ ఆర్ నో? నాకు జరిగింది, నీకు చెప్తున్నాను. వాళ్ళకు కూడా విసుగొస్తుంటారు కదా, మనం ఇన్ని రోజులు చదువుతున్నాం. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ ఉంటారు, కొందరు 6th అటెంప్ట్ ఉంటారు. సో ఇవన్నీ బెటర్గా ఏంటంటే త్వరగా చదివిపోయిన వెళ్ళిపోవడం బెటర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత ప్యాసేజ్ అటెంప్ట్ చేయండి. చాలా మంది అడుగుతుంటారు, సార్ నేను ముందు మ్యాథ్స్ చేయాలా ముందు ప్యాసేజ్ చేయాలా అని. నేను ఫాలో అయింది ఏంటంటే ఫస్ట్ నేను మ్యాథ్స్ చేసేవాడిని. నాకు మ్యాథ్స్ కొంచెం ఈజీగా అనిపించేది. మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటాం, చూడగానే మనం ఫార్ములా కానీ లేదా ట్రిక్ కానీ వేస్తుంటాము, చేసేస్తుంటాము. మ్యాథ్స్ త్వరగా అయిపోవడానికి. ఇంగ్లీష్కి మనం కొంచెం టైం పట్టింది. ఇంగ్లీష్కి కానీ రీజనింగ్కి కానీ కొంచెం ఫ్రెష్ మైండ్ కావాలి. రీజనింగ్కి హీ ఈజ్ టాల్ దెన్ దిస్, దట్ ఈస్ టాల్ దెన్ దిస్ అన్నప్పుడు మనం పీస్ఫుల్ మైండ్తో ఉంటేనే చేయగలం. అని కొంచెం దానికి అటు ఇటు అయింది అనుకోండి, మనకి ఇబ్బంది అవుతుంటుంది. రీజనింగ్కి కానీ ఇంగ్లీష్కి కానీ పీస్ఫుల్ మైండ్ ఉండాలి. మ్యాథ్స్కి ఫార్ములా గుర్తుకొచ్చేస్తుంటుంది. అవునా కదా? మ్యాథ్స్ ఎప్పుడు చేసినా అదే మ్యాథ్స్ కదా. మ్యాథ్స్ కానీ అది కానీ మీరు కొంచెం తప్పేశారనుకోండి, ఆ రీజనింగ్ హీ ఈజ్ టాల్ దెన్ దట్, అనదర్ గై ఈజ్ టాల్ దెన్ దిస్, దెన్ హూ ఈజ్ టాల్ దెన్ దట్ అని అంటారు. అవునా కదా? సో అది కరెక్ట్గా లాజిక్ వేయకపోతే ఆప్షన్ కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఆప్షనే బురుడి కొట్టించే ఆప్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆప్షన్లో కూడా మనకి ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, సో మనం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఇలా చేసేవాడిని, అది మీ ఇష్టం. మీరు మార్క్స్ చేస్తున్నప్పుడు చేయండి, సీసాట్ కూడా మార్క్స్ ఇవ్వండి. ఓకేనా?
డోంట్ నెగ్లెక్ట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి అయితే ఆ బుక్స్ ఫాలో అవ్వండి. ఓకేనా, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి బాగా, షార్ట్ కట్స్ చూడండి, దీన్ని ఎలా షార్ట్గా చేయొచ్చు. చాలామంది ఏంటంటే నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఈ బ్యాక్గ్రౌండ్, నాకు మ్యాథ్స్ రాదు అని అనుకుంటారు. ఆర్ట్స్ చదివిన వాళ్ళు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా. కామర్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఈజీగా చేయగలరు. ఆర్ట్స్ కానీ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ. ఓకే, సో బెటర్ ఏంటంటే ముందే ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బ్లీడ్ లెస్ ఇన్ ద వార్. మళ్ళీ 1 year అంటే చెప్పా కదా, 1 year బాధలు పడొద్దు మీరు. ఇంకా ఇంకొకటి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అందరికీ. ప్రిపరేషన్ చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మొబైల్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, మిగతా అన్నీ ఉంటాయి, సోషల్ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. మనం ఎందుకు వచ్చాము ఇంతవరకు, మనకు కంపల్సరీగా కావాలా లేదా ఈ గోల్ అనేది చూసుకోవాలి. బెటర్ ఏంటంటే టైం వేస్ట్ చేసే బదులు వెళ్ళిపోవడం బెటర్. అవును కదా, 1-2 years టైం వేస్ట్ అనే బదులు ఎంత స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే కరెక్ట్గా టైం చేయడమే కాదు. డిసిప్లిన్ అంటే చాలామంది మీకు చెప్తుంటారు, ఏంటి నేను 2 hours చదివాను, నేను సినిమాలు చూసాను డైలీ. చూసుంటారుగా మీరు ఇంటర్వ్యూలో. అలా చెప్పిన వాళ్ళు ఏమన్నా నమ్మకండి, అన్ని అబద్ధాలే చెప్తుంటారు. ఇక సెలెక్ట్ అయ్యాక ఏం చెప్తే ఉంది, నేను అసలు చదవలేదనే చెప్తానేమో. మీరు చూడలేదు కదా వచ్చి నా దగ్గరకు వచ్చి. సో అవన్నీ ఏం నమ్మొద్దు. మినిమం 6-7 hours అయితే ఎవ్రీ డే చదువుతారు ఎవరైనా. చదవకుండా అయితే గుర్తుండదు కదా ఎవరికి. ఇదే ఒక మ్యాథ్స్ కాదు కదా మనకి డైరెక్ట్ ఫార్ములా వేసి రావడానికి. ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఈవెన్ రాకెట్ సైన్స్ ఆల్సో. యు ఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్ ఆర్ యు ఆర్ నాట్ డిడక్టింగ్ ఎనీథింగ్. యు ఆర్ జస్ట్ రీడింగ్ ఇట్, అనలైజింగ్ ఇట్ అండ్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. అది బట్టి చదివినట్టు చేయకూడదు. క్లియర్? సో బట్టి చేస్తే ఏంటంటే మనకి అనలిటికల్గా బాగా ఇబ్బంది అవుతుంటుంది. ఆన్సర్ మనం వి కాంట్ డెడ్యూస్ ద ఆన్సర్. ఓకే, సో బట్టినట్టు ఎప్పుడు చేయకూడదు. లింక్ చేస్తూ ఉండాలి. ఇది ఈ టాపిక్ ఇంకో టాపిక్ ఎలా లింక్ చేయగలం మనం. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి అందులో, ఒకటే కాదు. సో ఐసోలేటెడ్గా ఎప్పుడు చూడకూడదు, లింక్ చేస్తూ ఉండాలి. మెయిన్స్లో కూడా అంతే. ఆప్షనల్ పేపర్ 1కి 2కి చాలా లింక్ చేయాలి. జిఎస్ పేపర్స్ కూడా లింక్ చేయాలి. నేను ఒక ఎస్సే రాసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకునేవాడిని. ఆ ఎగ్జాంపుల్స్ నా ఆధారంలో ఎప్పుడు రెడీగా ఉండేవి. ఆ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు వేద్దామా అనేది రెడీగా ఉండేవాడిని. నేను రాసినప్పుడు ఎస్సే ఒకటి ఇదేంటంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే మిడిల్ పాత్ గురించి అనమాట. పావర్టీ ఉండకూడదు, రిచ్నెస్ ఉండకూడదు, మిడిల్ పాత్ ఉండాలి అనేది ఎస్ఏ టాపిక్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం రాయాలి, ఇంట్రడక్షన్ రాసేవాడిని. జనరల్గా నా వే ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఇది మన స్టోరీ బేస్డ్ రైటింగ్. ఎస్ఏలో స్టోరీ ఏంటంటే మనకి స్టార్టింగ్లో, మూవీ స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్లో స్టోరీ వస్తుంది కదా. సో సేమ్ అదే స్టోరీ మనం ఇక్కడ కూడా రాయాలి. సో స్టోరీ రాస్తే ఏంటంటే దే విల్ గెట్ అట్రాక్టెడ్. యూ డైరెక్ట్లీ రైట్ ఇండియా హ్యాస్ దిస్ మచ్ 80% అంటే బోరింగ్గా ఉంటుంది. హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కదా. ప్రిలిమ్స్ మనం ఓన్లీ మెషిన్స్కి రాస్తాం, మెయిన్స్ మాత్రం మనిషికి రాస్తాం. సో మనిషి చేత ఎక్కువ మార్కులు వేయించుకోవాలంటే అతన్ని యూ హ్యావ్ టు మేక్ హిమ్ మూవ్ త్రూ యువర్ ఆన్సర్. Yes or no? If he doesn't get moved, you will get average marks. సో అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ రాస్తేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. క్లియర్? సో నేనేం రాస్తానంటే బుద్ధుడు గురించే, మిడిల్ పాత్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బుద్ధుడే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 అని ఇట్లా స్టోరీ లాగా రాసి లాస్ట్కి ఇతను మిడిల్ పాత్ చెప్పాడు.
చెప్పాక సోషల్, ఎకనామిక్, పొలిటికల్, టెక్నికల్ అని రాస్తూ ఉంటాం కదా ఎస్సేలు. సో సోషల్కి వచ్చినప్పుడు సోషల్ అని రాస్తాము, కానీ ఎగ్జాంపుల్ రాస్తేనే మనకి అర్థమైనట్టు ఆ టాపిక్. నేను ఎగ్జాంపుల్ ఇవ్వలేకపోయాను అంటే ఓన్లీ థియరీ ఇస్తే మనకి ఇంకా వేరే వాళ్ళకి తేడా లేదు. బుక్లో ఉన్నది రాస్తే ఏం తేడా ఉంటుంది? సో సొసైటీలో కరెంట్ అఫైర్స్ చదివాను నేను అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్ కంపల్సరీగా రాయాలి. సో సొసైటీలో ఎవరు మిడిల్ పాత్ చేస్తున్నారు అర్థమైంది కదండి. సో సొసైటీలో ఎవరు చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ మనకు రెడీగా ఉండాలి. పద్మ అవార్డీస్ ఉన్నారు, వాళ్ళు చేసేది అదే కదా. వాళ్ళు ఏం సన్యాసం తీసుకోలేదు, రిచ్ పీపుల్ కాదు చాలా వరకు. సో మిడిల్ పాత్లో ఉంటూనే సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు. సో అలా పద్మ అవార్డీస్ నేను ఎవరు రాశానంటే వనజీవి రామయ్య అని ఉన్నారు ఒకరు. ఎప్పుడు చెట్లు నాటుతా అని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడు బోర్డు కూడా పెట్టుకుంటారు ఒకటి, వృక్షో రక్షతి రక్షతి. సో అలా కరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తే ఆ టాపిక్ కరెక్ట్గా సూట్ అవుతుంటుంది. క్లియర్? నేను మోడీజీ గారు మన్ కీ బాత్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక ముసలావిడ 90 yearsలో గ్వాలియర్ రైల్వే స్టేషన్లో ఫ్రీగా వాటర్ పోస్తుంటుంది. అది కాదా మిడిల్ పాత్? అదే కదా మిడిల్ పాత్. ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోకుండా బయటకు వచ్చి వాటర్ పోస్తుంది అంటే అందరికంటే గ్రేటే కదా. ఎస్ ఆర్ నో? సో షీ నాట్ డూయింగ్ మిడిల్ పాత్. సో కరెక్ట్గా ఎగ్జాంపుల్ పడింది అంటే మార్క్స్ ఎక్కువ. నాకు 133 వచ్చాయి ఎస్ఏలో. సో ఇలా రాస్తూ ఉండాలి. పోలీస్ రిఫార్మ్స్ అని ఆన్సర్ రాస్తాం GS2లో. ఎక్కడ పోలీస్ రిఫార్మ్స్ ఈ కమిటీ ఆ కమిటీ అని రాసాక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి. ఇక్కడ అలా అయింది, ఇక్కడ 3rd degree డెత్ అయింది, ఇక్కడ ఇదైంది. క్లియర్? సో అలా ఫేక్ ఎన్కౌంటర్ అయింది. ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తేనే మేము సివిల్ సర్వీస్ రిఫార్మ్ అనే క్వశ్చన్ వచ్చింది. గుడ్ ఉంటారు, బ్యాడ్ ఉంటారు. గుడ్ గురించి ఎగ్జాంపుల్ రాస్తాం. ఈ ఆపరేషన్ సులేమాని, ప్రశాంత్ నాయర్ అని ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు బ్యాడ్గా ఎవరు జరిగింది, కొన్ని స్కామ్స్ ఉంటాయి, ఆ పేర్లు రాయడం. పేర్లు రాయాల్సిన అవసరం లేదు. స్కామ్ ఈ క్యాడర్ IAS అన్నా సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇస్తే ఏంటంటే మీరు ఆ టాపిక్ని మీకు ఎగ్జామినర్కి వాళ్ళు లింక్ చేస్తున్నారు. ఓకే. సో మెయిన్ ఎప్పుడు ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా మీకు ద మ్యాటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ డేటా, ఫ్యాక్చువల్ డేటా, విచ్ ఎవర్ యూ గ్యాదర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిలిమ్స్ ఆన్సర్స్ సాల్వ్ చేయాలన్నా కానీ మీరు మ్యాటర్ ఉండాలి కదా మీ దగ్గర, అవునా కదా? సో అంత ఉంటేనే మీరు ఇప్పుడు మ్యాపింగ్ ఉంటుంది. నార్త్ సౌత్ అడుగుతాడు, ఈస్ట్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అడుగుతూ ఉంటాడు, లాటిట్యూడ్ అడుగుతూ ఉంటాడు. మీరు అంతగానో చదివి ఉంటేనే మీరు రాయగలుగుతారు. 75 degree లాటిట్యూడ్ ఎక్కడుంది, ఏ సిటీ నుంచి వెళ్తుంది అనేది మీరు ముందు చదివి ఉండాలి కదా. మ్యాప్స్ కూడా అట్లాస్ బాగా చదవండి, ఓకేనా? బోత్ వరల్డ్ ప్లస్ ఇది ఇండియా అయితే బాగా పక్కా చదవాలి. వరల్డ్ కూడా మనకి తెలుసు మీకు ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి. బ్లాక్ సీ దగ్గర ఉంటుంది. మ్యాప్స్లో మినిమం 2-3 questions కంపల్సరీగా వస్తాయి. అట్లాస్ ఒకటి ఎప్పుడు రెడీగా పెట్టుకోండి. మీరు ఫస్ట్ అన్ని చూసి చేశాక ఒకటి మనకి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఖాళీ మ్యాప్స్, వాటి మీద మళ్ళీ మార్క్ చేసుకుంటూ ఉంటాం. అలా మీకు గుర్తుంటుంది అనమాట, ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు హిల్స్ ఉంటాయి కింద, కార్డమమ్ హిల్స్ అని, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అని, కొడైకెనాల్, ఊటీ, ఇవన్నీ నేను నార్త్ సౌత్లో పెట్టమంటే సడన్గా నాకు గుర్తుకు రాదు. మీరు ప్రాక్టీస్ చేసి ఉంటేనే వస్తుంది. షెవ్రాయ్ హిల్స్ ఎక్కడుంది, పచ్మలై హిల్స్ ఎక్కడుంది, ఈ ఆర్డర్లో మీరు చదివేటప్పుడే ఆర్డర్లో పెట్టేసుకుంటే ఎగ్జామ్లో మీకు ఈజీ అవుతుంది. సడన్గా నేను అడగగానే నార్త్ ఈస్ట్ అనగానే, నార్త్ టు సౌత్ అనగానే మీకు ఇబ్బంది అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంటాయి, తఫ్లా, మిరి అని ఉంటాయి హిల్స్.
అవి కూడా ఆర్డర్లో పెట్టాలి. క్లియర్. బయోస్పియర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ మేజర్గా చదువుకోవాలి. ఇప్పుడు నేషనల్ పార్క్స్ 100 ఉంటాయి. 100 చదవాలంటే కష్టం కదా. చిన్న చిన్నవి ఉంటాయి. బయోస్పియర్ రిజర్వ్ అవి అరౌండ్ 18-19 ఉంటాయి. నేషనల్ పార్క్స్ 100+ ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 500+ ఉంటాయి. ఏ రివర్ ఏ బయోస్పియర్ నుంచి వెళ్తుంది? రామ్ గంగా రివర్ జిమ్ కార్బెట్ నుంచి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అవునా కాదా? కానీ మన జిమ్ కార్బెట్ సర్చ్ చేసినప్పుడు అందులో డేటాలో ఉంటుంది రామ్ గంగా వెళ్తుందని. మనం చూడవచ్చు. అవునా కదా? మనం ఓన్లీ శంకరేస్ లో ఏముంది అదే చదువుతాం. అందులో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎస్ సార్. సో అంత బాగా మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే అలా వస్తుంది. వింధ్యాస్ ఎక్కడున్నాయి, ఏ రివర్ వెళ్తోంది, మనం వెస్ట్ సైడ్ రివర్స్ కూడా నార్త్ టు సౌత్ పెట్టాలి అంటే ఎలా, మాహి, నర్మదా ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఆర్డర్లో ఇలా రాయాలి. సో అంత బాగా పర్ఫెక్ట్ అయి ఉంటేనే మనకి ఎగ్జామ్ త్వరగా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా క్వైరీస్ ఉన్నాయా? గ్రూప్ 1 ఎప్పుడైంది ఎగ్జామ్? మేలోనా? జూన్. ఆగస్ట్లో గ్రూప్ 2 ఉంది కదా. ఓకే. ఇక్కడ గ్రూప్ 1 కూడా ఇస్తున్నారా? గ్రూప్ 1 అయితే జనరల్గా యాక్చువల్లీ స్టేట్ పీసీఎస్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుంది. స్టేట్ సర్వీసెస్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ డేటా. మనం ఎంత తక్కువ ఉంటుందో ఫ్యాక్చువల్ డేటా యూపీఎస్సీలో, మన స్టేట్ పీసీఎస్లో అంత ఎక్కువ ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. సో ఫ్యాక్చువల్ డేటాకి మీకు రెడీగా ఉండాలి. ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఫిజికల్ డెఫిసిట్ ఉంది, ఎంత రెవెన్యూ ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎంత డెన్సిటీ ఉంది. సో ఫ్యాక్చువల్ డేటా మీరు స్టేట్కి అయితే పక్కాగా రెడీగా ఉండాలి. ఫ్యాక్చువల్ డేటా బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు 180 స్క్వేర్ కిలోమీటర్స్ ఒకటి, 190 అనగానే దగ్గరలో ఉంది, మనం అంత దగ్గరగా గుర్తుండకపోవచ్చు. స్టేట్ గ్రూప్స్లో కూడా ఆప్షన్స్ కూడా బాగా దగ్గరగా ఇస్తారు ఫ్యాక్చువల్ డేటాలో కూడా. సో మీరు అంతగా ప్రిపేర్ అయి ఉంటేనే పెట్టగలరు. ఓకే. సో స్టేట్ గ్రూప్స్కి వచ్చేసి మేజర్గా ఇండియా ఉంటుంది, స్టేట్ ఉంటుంది. ఇండియా అయితే మీరు ఆల్రెడీ ఇదే. స్టేట్కి సపరేట్గా హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ. జోగ్రఫీ మీకు తెలిసి ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. హిస్టరీ ఒకటే బాగా పెద్దగా ఉంటుంది. చాలా బుక్స్లో అంత కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ మెయిన్ రెఫరెన్స్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్సే చదువుకోవాలి. చాలా మంది అది వదిలేస్తారు. వేరే వేరే స్టాండర్డ్ బుక్స్, ఆ బుక్ ఈ బుక్ కవర్ బాగుంది, మా ఫ్రెండ్ ఇది చదివాడు. స్టాండర్డ్ బుక్స్ కొన్ని బాగుంటాయి. ప్రకాష్ అని ఉంటుంది, ప్రకాష్ సార్ది బుక్ ఒకటి ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ అది ఉంటుంది, అది బిఎస్ ప్రకాష్. సో ఆ సార్ బుక్ ఫస్ట్ అయితే తెలుగు అకాడమీ ఫస్ట్ లాస్ట్ చదవాలి. తర్వాత మెయిన్ ఇప్పుడు చాలా వరకు ఏమని అడుగుతారంటే ఇందులో ఏది చదవాలి సార్ ఏమంటే, మెయిన్ ఈవెంట్స్ అందరికి తెలిసిందే, మిలియన్ మార్క్స్ తెలిసిందే, జెంటిల్మెంట్ అగ్రిమెంట్ తెలిసిందే, 6 పాయింట్ ఫార్ములా తెలిసిందే. చిన్న చిన్నవి దాని పక్కన ముందు వెనక ఉంటాయి. ముందు రోజు ఏదైనా మీటింగ్ జరిగి ఉండొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టి ఉండొచ్చు, ఏదైనా బుక్ పబ్లిష్ చేసి ఉండొచ్చు. ఇవే మెయిన్గా ఉంటాయి. దీనికి ఆథర్ ఎవరు, దానికి ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, ఈ కాన్ఫరెన్స్కి చైర్మన్ ఎవరు, ఫ్యాక్చువల్ డేటానే ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడ ఇండియాకి సంబంధించిన డేటా, ఇన్ఫర్మేషన్ బేసిక్సే ఉంటాయి. ఆర్టికల్ 21 ఏంటని అడుగుతారు అక్కడ, యూపీఎస్సీలో అడగడం. ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బేసిక్సే ఉంటాయి. మీకు ఈజీ అవుతుంది యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి. సో ఆ అడ్వాంటేజ్ పెట్టుకొని మీరు ఎక్కువ స్టేట్కి చదివితే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ అయితే తెలుగు అకాడమీ, దెన్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఏ స్కీమ్ ఏంటి అనేది కొన్ని డీటెయిల్గా ఉంటాయి, మనం చూడమన్నాం. ఇందిరమ్మ ఇండ్లో నిన్న పెట్టారు, ఎంత స్క్వేర్ ఫీట్కి ఇస్తారనేది ఎవరు చదవరు.
5 lakhs ఇస్తారా అనేది అది మెయిన్గా పైన చదువుకొని వెళ్ళిపోతాం. ఆ డీటెయిల్ డేటా మనం చదవాలి, అదే అడుగుతారు అక్కడ. మళ్ళీ స్టేట్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. ఫెస్టివల్ ఏంటి, బతుకమ్మ ఏంటి, 9th రోజు ఏం చేస్తారు, మేడారం జాతర ఏంటి, ఫారెస్ట్ ఎక్కడ ఉంది, వాటర్ బాడీస్ ఏమున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, ఏ మ్యారేజ్. ఓకే, ఇంకా ఏం డౌట్స్ రావట్లేదా? అది నేను అన్ని చెప్పానా లేకపోతే మీరేం అడగట్లేదు? ఆ డిస్ట్రాక్షన్స్ ఒకటి నేను మాట్లాడుతున్నాను ఇందాక. డిస్ట్రాక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. సో మనం ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. కొంతమంది వాట్సాప్ చేస్తూనే సాధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆఫ్ చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ టైం అయితే పెట్టుకోవాలి. 24 hours అయితే చూడలేము. పూర్తిగా అయిపోక ½ an hour డైలీ పెట్టుకోవాలి, లేదంటే ఒక 3 hours తర్వాత పెట్టుకోవాలి. మిగతా అన్ని ఆఫ్ వేసేయాలి, అవసరం లేదు. అంటే ఎంత ఎక్కువ సోషలైజేషన్ అంతుంటే అంత ఎక్కువ డిమోటివేషన్ అవుతూ ఉంటాం. పక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, సెటిల్ అయిపోతుంటారు, మనకు బాధేస్తుంటుంది. అవునా? ఇంకెన్ని రోజులు చదువుతూ ఉంటారో, ఎటైనా ఫంక్షన్కి వెళ్ళినా బాధే. ఏం చదువుతున్నావు, ప్రిలిమ్స్ అయిందా, మెయిన్స్ అయిందా అని అడుగుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఏం తెలియదు సరిగా, కొంతమంది తెలిసి ఉంటుంది. సో మన దగ్గరే ఉంటుంది ఏదైనా క్లియర్. ఒకటే, మనం స్టార్టింగ్లో ఏం లేకుండానే వస్తాం కదా అర్థకి, పోయేటట్టు కూడా ఏం పట్టుకెళ్ళాం. సో ఇది అంతే, ప్రిపరేషన్ కూడా అంతే. స్టార్టింగ్లో ఎవరికి ఏం తెలుసు, నేను ఇంజనీరింగ్లో నాకేం తెలియదు, ఆర్టికల్స్ ఏం తెలియదు, కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంతా చెప్పగలను, చదివాను, రాసాను, అంతే. సో అంతా మన దగ్గరే ఉంటుందండి. అంటే స్పెషల్గా ఏం చేసాము, మనం సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి. సపోజ్ డిమోటివేషన్ అయింది అనుకున్నాం, డిమోషన్ నేనైతే జనరల్గా ఒక 2-3 hours లేకపోతే ఒక 1 day రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. నాకైతే బెస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చి పడుకోవడం. పడుకున్నాక అసలు ఏం గుర్తుండదు, ముందేం చేసాను గుర్తుండదు. లేసాక నేను చదవాలి కదా, నాది ఇంత పోర్షన్ అయిపోయింది అనేది గుర్తొస్తుంది. లేదా కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది బయట వాకింగ్ చేస్తారు, కొంతమంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అందరికీ ఇక్కడ ఇల్లు లేవనుకుంటా నాకు తెలిసినంత వరకు, బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా, కొంతమందికి ఉండొచ్చు. సో అది మనకి మోటివేషన్, ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి. మనం ఎంత మోటివేటెడ్గా ఉంటే అంత త్వరగా అయిపోతుంటుంది. ఆ పోర్షన్ మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, నేను ఎంత కంప్లీట్ చేశాను, నా సిలబస్ ఎంత అయింది, ఇంకెంత అవ్వాలి. నా లాస్ట్ అటెంప్ట్లో అయితే నేను ప్రిలిమ్స్కి ఓన్లీ 20 days చదివాను. ఆ 1 year అంతా నేను ఒక వేరే ఎగ్జామ్ RBIకి ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూ మార్క్స్ తక్కువ వచ్చేసరికి ఓవరాల్ కట్ ఆఫ్ పోయింది. ఇంకా 20 days నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. అప్పటి వరకు నేను CA చదవలేదు, GS ఏం ముట్టలేదు ఆ ఇయర్. కానీ 20 days నేను ఎంత టెన్షన్ పడ్డాను అంటే, నేను వచ్చిన సెలెక్ట్ అయిన అటెంప్ట్ అది నాది, అంతలా చదివాను నేను. 7 days జాగ్రఫీ, 7 days ఇది, 7 days అది. మార్క్స్ అయితే 50 marks చేశాను 20 days. ఆల్మోస్ట్ 2 to 3 marks పెట్టుకున్నాను. సైడ్ క్వశ్చన్ పేపర్, ఇటు సైడ్ ఆన్సర్, హాఫ్ ఆఫ్ PDFs పెట్టుకొని, నా దగ్గర అంత టైం కూడా లేదు చేయడానికి. క్వశ్చన్ చూడడం, ఆన్సర్ అనుకోవడం, ఇటు చూడడం, రాంగ్ అయితే నోట్ చేసి, అదే కదా కావాలి. టైం లేనప్పుడు ఏం చేస్తాం? సముద్రంలో మునిగాం, తేలాలి, ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తాం కదా. సో అది ఆ టైం అయిపోయింది, ఆ టైంలో అలా అయిపోయింది. కానీ ఈ అటెంప్ట్లో వచ్చిన ప్రిలిమ్స్ మార్క్స్ హైయెస్ట్ నాది. ఆ ముందు అటెంప్ట్స్లో ఎప్పుడు రాలేదు.
సో అంత పట్టాం కాబట్టే వచ్చింది. సో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అదే అటెంప్ట్ ముందు పెట్టుంటే ఎప్పుడో అయిపోయేది కదా. ఆల్మోస్ట్ 90% సేమ్ సబ్జెక్టే కదా, జస్ట్ కొంచెం కరెంట్ అఫైర్స్ వేరే ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ మనం ముందే పెడితే త్వరగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అది మెయిన్గా మీ దగ్గరే ఉంటుంది అంతా. ఎవరో ఏదో చేస్తారు, నన్ను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, నాకు ఏదో అవుతుంది అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. మీరే సెల్ఫ్గా మినిమం రిసోర్స్తో అయిపోవచ్చు. పెద్దగా మనకి బుక్స్ ఆల్మోస్ట్ గడ్డి కొడితే 10,000 to 15,000 కంటే ఎక్కువ అవ్వదు ఖర్చు బుక్స్కి నాకు తెలిసినంత వరకు. మిగతా బేసిక్స్ రూమ్ ఇవన్నీ ఎవరైనా ఉండే వాళ్ళకైతే ఆ రూమ్ రెంట్ కానీ ఫుడ్ కానీ ఈ వీటితో అయిపోగొట్టేయచ్చు. కానీ ఏంటంటే ఇది ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే తొందరగా అయిపోతుంది. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ మిగతా వాటికంటే. ఇంకొకటి చెప్తానండి, చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు. చాలా మందికి ఫిలిమ్స్ రేపనగా నిద్ర పట్టదు నైట్. చాలా మంది ఆస్పిరెంట్స్ లో చూసాను. మీలో కూడా కొంతమంది ఉండుంటారు. రేపు ప్రిలిమ్స్ అనగా 1 year ఆ పెద్ద ఎగ్జామ్, ఇది ఒక కొండ, ఇది ఒక మౌంట్ ఎవరెస్ట్ అనే ఆ మైండ్ లో ఫీలింగ్ లో ఉంటుంది కదా. ఇది పోర్షన్ అవ్వలేదనో లేదనో అదేనో నైట్ నిద్ర పడదు. చాలా మంది ఏంటంటే నైట్ సైకిల్ కూడా ఉంటుంది, 1 వరకు 2 వరకు చదువుతుంటారు. అది లాస్ట్ మంత్ కూడా కంటిన్యూ చేస్తుంటారు, లాస్ట్ వీక్ కూడా. సో అలా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ డే నిద్ర రాదు. అంటే ప్రిలిమ్స్ ఏమవుతుందంటే GS1 బాగానే చేస్తారు, GS2కి మైండ్ పనిచేయదు, నైట్ నిద్రపోతుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో 15 days or 20 days బిఫోరే సైకిల్ చేంజ్ చేయాలి. 10-11 అలా పడుకోవడం. మీరు ఎంత బాగా పోర్షన్ కంప్లీట్ చేయగలిగితే అంత బాగా నిద్ర వచ్చింది. పోర్షన్ కంప్లీట్ చేయకపోతే మాత్రం నిద్ర రాదు సరిగా. ఇంకా చదవలేదులే అది ఇది. కొందరు అయితే లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అదే నెక్స్ట్ టైం చూసుకున్నాలే, ఇక వాళ్ళకి కూడా వస్తుంది బాగానే నిద్ర. కానీ 1 year కూర్చోవడం అనేది కూర్చున్నాకే తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే ప్రిలిమ్స్ అయ్యాక బాగా రాకపోతే తెలియదు. ఆ 1 year కూర్చోవాలి రా బాబు అనేది ఒక టార్చర్ ఉంటుంది చూసారా, అదో బాధ అనమాట. అది వరకు చెప్పుకోలేని బాధ. సో బెటర్ ఏంటంటే ఆ ఎఫర్ట్ మీరు త్వరగా పెడితే అంత త్వరగా అయిపోతుంది. ఇవి ఎవరు చెప్పరు యాక్చువల్గా, నేను చెప్పేవన్నీ. అవునా కదా, బుక్స్ చెప్పేసి ఎలా చదవాలో చెప్పేసి వెళ్ళిపోతుంటాను. లిటరల్గా నాకు జరిగినవి కొన్ని మా ఫ్రెండ్స్లో చూసినవే చెప్తున్నాను. ఒకసారి ఏమైందంటే, మన మెయిన్స్ రాసేటప్పుడు ఫుల్ సౌండ్ పెట్టారు ఏదో. నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను మెయిన్ సెంటర్ దగ్గర. ఫుల్ సౌండ్ పెట్టారు, నైట్ నిద్ర పట్టలేదు. మధ్యాహ్నం ఎగ్జామ్ జరిగింది, GS4 3 అనుకుంటా. సో అలా నేను అప్పుడే వేరే హోటల్ షిఫ్ట్ అయి ఉండాలి. నేనేదో తగ్గిపోద్దని నేను చూసుకుంటూ కూర్చున్నాను. సో అన్ని ఎఫెక్ట్ ఉంటాయి, సైడ్కి అన్ని చూసుకోవాలి. రివిజన్ కూడా నేనైతే నా ఆప్షనల్కి లాస్ట్ డే నైటే ఎక్కువ రోజు చేశాను. నెక్స్ట్ డే రేపు ఆప్షనల్ లాగా ఆ రోజు ముందు చాలా చేశాను. షార్ట్ నోట్స్ అనేది మీకు అప్పుడు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. షార్ట్ నోట్స్ చేసుకోకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది రివిజన్ అప్పుడు, ఎగ్జామ్ అప్పుడు తెలుస్తుంది. షార్ట్ నోట్స్ ఉంటే మనకు కూడా ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఒక సబ్జెక్ట్ ఇంతే ఉంది అని. షార్ట్ నోట్ లేకపోతే అరే ఇది ఏంట్రా బాబు ఇంత ఉంది, జనరల్ స్టడీస్ అంటే ఒక ఓషన్ లా ఉంది అనేది కానీ సెలెక్ట్ అయ్యాక చెప్తున్నాను, మీరు సడన్లీ 0 నుంచి హీరో అయిపోతారు. నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్తున్నాను. నాకు May 30th ఏమో రిజల్ట్ వచ్చింది. 1 hourలో నా ముందు ఒక 10 mics ఉన్నాయి. సడన్గా మిమ్మల్ని UPSC 0 నుంచి హీరో చేయాలి. సొసైటీ అలా హైపర్ అంటే చేస్తుందిలే సివిల్స్కి, కానీ మీకు ఎంత రెస్పెక్ట్ వస్తుందో తెలియదు, కానీ మీ అమ్మ నాన్నకైతే అంత డబుల్ వస్తుంది.
ఐఏఎస్ వాళ్ళ అమ్మ నాన్న, ఐపీఎస్ వాళ్ళ అమ్మ నాన్న. మీ ఇంటికి అయితే జనాలు వస్తూనే ఉంటారు, ఇప్పటికీ వస్తుంటారు. 2 years అవని 10 years అవని పెళ్లి స్టేషన్కి ఎన్ని షాల్స్ ఉన్నాయో నాకే తెలియదు, ఎన్ని బొకేలు వస్తాయో తెలియదు. సో ఇంత పేరు వస్తుందో అంత సేవ్ చేయడానికి కూడా వస్తుంది. కొత్త కొత్త ఇన్నోవేటివ్ స్కీమ్స్ కానివ్వండి, ప్రజలకి మన ద్వారా పథకాలు చేయడం కానివ్వండి, అది ఇచ్చినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. మేము కొత్త స్కీమ్ పెట్టాను, సో అది చేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అది నేను ప్రైవేట్లో ఉంటే చేయలేను. చాలా మందికి మన ద్వారా ఏదో చేయగలిగాము ఆ స్కీమ్ అనేది ఉంటుంది. సో ఎంత పర్క్స్ అవన్నీ ఉంటాయో, ఒక్కసారి ఇది అయిపోయిందంటే పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. అంత చిల్గా ఉంటుంది, లవాసన కానివ్వండి, ఇంత హెక్టిక్ అయితే ఏమి ఉండదు. ఆల్రెడీ చదువుంటారు కాబట్టి అంత అక్కడ కూడా కొంచెం ఎక్కువ స్కిల్స్ నేర్పిస్తారు అంతే. ఒక్కసారి యూపీఎస్సీ రాసామంటే ఆల్మోస్ట్ ఇదే పెద్ద పరీక్ష. దాని తర్వాత ఇంకా మేనేజ్ చేయడం. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మేనేజింగ్ అండ్ గెటింగ్ థింగ్స్ డన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అడ్మినిస్ట్రేషన్ అంటే గెటింగ్ థింగ్స్ డన్. నీ కింద వాళ్ళతో నువ్వు ఎలా మేనేజ్ చేసి ఆ స్కీమ్స్ని కానీ ఎలా చేయగలుగుతావో అదే అడ్మినిస్ట్రేషన్. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా బెటర్ ఏంటంటే ప్రతి మార్క్లో సపోజ్ మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే అరౌండ్ 35 marks వస్తాయి. ఆల్మోస్ట్ లాస్ట్కి ఒక 4, 5, 8 ఫుల్ లెంత్ ఉంటాయి. మిగతా అన్ని సబ్జెక్ట్ వైజే ఉంటాయి. క్వాలిటీ 3, 4 ఉంటాయి. అంటే వాళ్ళు టాపిక్ వైజే ఇస్తారు వాళ్ళు కూడా. సో అది చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. పూర్తిగా చేసుకోవాలి. పూర్తిగా 100 questions అయ్యాక 2 hours కంప్లీట్ అయింది. 9:30 to 11:30 అయ్యాకే మీరు టైమింగ్ మీ ఇష్టం. బెటర్ ఏంటంటే ఆ టైమింగ్లో నేను రాసినప్పుడు అయితే కోవిడ్ ఉంది 21లో. లాస్ట్ 2 days నేను మాస్క్ పెట్టి కూడా చేశాను. సమ్ టైమ్స్ మనకి ఏదైనా గవర్నమెంట్ స్కూల్ రావచ్చు, ఫ్యాన్ ఉండకపోవచ్చు, లైట్ ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళి నాకు ఇప్పుడు ఫ్యాన్ పెట్టావా అంటే ఏం చేస్తాం, చెప్పలేం కదా. సో అన్ని కండిషన్స్కి మనం చెప్పా కదా, ప్రతిదీ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. చిన్న మిస్టేక్ కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, లేదా అక్కడ ఉన్నాయా లేవో చూసుకోవాలి. అన్లాక్ వాచ్ అలౌ చేస్తారు నాకు తెలిసి, సైడ్కి పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ సాల్వింగ్ కూడా ఒక టెక్నిక్ అన్నమాట. నేనైతే ఇవి ఫాలో అయ్యేవాడిని. 2-3 times చూసేవాడిని పేపర్. ఫస్ట్ ఇటరేషన్లో ఆల్ షోర్ ఉన్నవి పెట్టేవాడిని. కంపల్సరీ ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేవాడు. అది పెట్టేసి టిక్ పెట్టుకునేవాడిని, క్వశ్చన్ మార్క్ పెట్టేసి పేజ్లో అన్నయ్యాక నేను ఓఎంఆర్లో చేసుకునేవాడిని. ఒక్కొక్క క్వశ్చన్కి ఓఎంఆర్ అవసరం లేదు. ఆ పేజ్ మొత్తం ఒకసారి చూసేసుకొని ఏమేమి పెట్టామనేది ఓఎంఆర్లో మార్క్ చేసుకుంటే బెటర్. లాస్ట్కి చేసుకునే బదులు అన్నీ ఒకేసారి టైం ఉండదు లాస్ట్. సో సెకండ్ ఇటరేషన్లో, ఫస్ట్ ఇటరేషన్లోనే నేను అన్ని క్వశ్చన్స్ చూస్తాను. 100 చూసినప్పుడు ఏది 2 options కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఏది 3 options కన్ఫ్యూజ్ అవుతుందనే చూసుకోవాలి. సో మార్కింగ్స్ వేసుకోవాలి. 2 options అయితే సర్కిల్, బాగా 3 options అయితే స్టార్ మార్క్, అలా మీకు నచ్చింది మార్క్స్ చేసుకోవాలి. షోర్గా పెట్టేస్తే అది టిక్ మార్క్ చేసుకోవడం. అలా చేసుకుంటే నెక్స్ట్ ఇటరేషన్లో నేను 2 కన్ఫ్యూజ్ అయ్యి చేస్తాను. ఎవరు ఆల్మోస్ట్ 100లో 30 to 40 పెడతారు. 40 టాపర్ అయినా సరే ఫస్ట్ ఇటరేషన్లో. కానీ షోర్ ఉన్నవైతే 40 పెడతారు మ్యాక్స్, నాకు తెలిసినంత వరకు, నేను మాట్లాడిన వాళ్ళతో మ్యాక్సిమం. సో 40 పెట్టాక సెకండ్ ఇటరేషన్లో ఈ ఇంటెలెక్చువల్ గెస్సింగ్ చేస్తాం, ఆన్సర్స్ అరైవ్ చేస్తుంటాం. సో స్టార్టింగ్ ఇటరేషన్ త్వరగా చేసుకోవాలి. లేట్ చేసినా పర్వాలేదు, కానీ ఒక టైం పెట్టుకోవాలి. నేనైతే 45 minutes పెట్టుకునేవాడిని.
నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ ఇటరేషన్, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం మిగతా టైం ఎంత ఉంటుందో. ఓకే, సో అలా మనం ఫస్ట్ ఏమో షోర్, నెక్స్ట్ 2 ఆప్షన్స్, నెక్స్ట్ 3 ఆప్షన్స్. కొన్ని ఉంటాయి అసలుకి రాను ఉంటాయి, అవి కూడా ట్రై చేయాలి లాస్ట్లో. అర్థమైంది కదా ఇటరేషన్స్? సో ఇటరేషన్స్ మీరు చేస్తే అది మీరు మార్క్స్లో ట్రై చేయాలి. ఆ మార్క్స్లో మీరు ఎంత ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు అంత ఈజీ అవుతుంటుంది. సడన్గా అక్కడ వెళ్ళి 0 పెట్టాలి, ఇది పెట్టాలంటే కష్టం అవుతుంది. మీరు మార్క్స్లోనే ఇవన్నీ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఎవరికి అబ్బాయికి ఏం లేవా? ఓకే, మీరు అదే ముందు ఫస్ట్ సిలబస్ తీసుకోండి ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. దాని తర్వాత మీరు స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాలి అనేది చూసుకోవాలి. లక్ష్మీకాంత్ పాలిటీ, జోగ్రఫీకి ఎన్సీఆర్టీస్, జీసీ లేంగ్, హిస్టరీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ప్లస్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్. ఇంకేముంది, ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్కి కోచింగ్ మెటీరియల్ తీసుకోండి, శ్రీరామ్స్ కానీ మీ కోచింగ్ కానీ. రమేష్ సింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా శంకరైజ్ మెటీరియల్ కూడా బాగుంటుంది ఎకనామిక్స్. నేను శంకరైజ్లో తీసుకున్నాను వెన్ ఐ వాజ్ ఇన్ వర్కింగ్ ఇన్ చెన్నై. ఓకే, తర్వాత సిఏకి చెప్పాను కదా. సో ఇవి డైలీ మళ్ళీ మెయిన్స్ కూడా చదువుతుండాలి మీరు స్టార్టింగ్లో నుంచి. కాబట్టి మీరు డిసెంబర్ వరకు మెయిన్స్ క్లోజ్ చేస్తే జనవరి నుంచి ఎక్స్క్లూజివ్గా ఫిలిమ్స్ అవుతుంది. డిసెంబర్ వరకు ఎలా ఉండాలంటే 6 hours మెయిన్స్, 3 hours జిఎస్ ప్రిలిమ్స్ చదువుకోవాలి. ఆప్షనల్ ఒక 3 hours, ఎథిక్స్కో 3 hours అలా చదువుకుంటే మిగతాది జిఎస్ చదువుకోవచ్చు అలాంగ్ విత్ సిఏ. డైలీ 10-12 hours అయితే చదవాలి. ప్రిలిమ్స్ దగ్గరకు పడుతున్న కొద్దీ ఇంకెక్కువ చదవాల్సి వస్తుంటుంది. 7 hours అయితే పడుకోవాలి కంపల్సరీ. నేనైతే మధ్యాహ్నం పడుకునేవాడిని. చాలా మంది హాఫ్ అన్ అవర్ పడుకుంటే ఫ్రెష్గా లేచి చదువుకోవచ్చు. మళ్ళీ ఆ పొద్దున్నంత బ్యాగేజ్ అంతా ఈవినింగ్ పడుతుంది. నేను చదవాలి, కూర్చోవాలి కంపల్సరీగా అని కాదు. నేనైతే హాఫ్ అన్ అవర్ నాకు తినగానే నిద్ర వచ్చేది, ఒక హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ నేను పడుకోవద్దన్నా కానీ చైర్లో పడుకునేవాడిని. చైర్లో పడుకునే ఇట్లా వచ్చాక సడన్గా గుర్తుకొస్తుంది, అరే చైర్లో పడుకున్నాను, వెళ్ళి మళ్ళీ బెడ్ పైన పడుకున్నాను. సో హాఫ్ అన్ అవర్ 1 hour పడుకుంటే మార్నింగ్ స్ట్రెస్ అంతా పోతుంది. అది నా స్ట్రాటజీ, అది మీ ఇష్టం. ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా చదువుకోవచ్చు. ఎట్లాస్ మనకు గుర్తుండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుంటేనే రాయగలం, గుర్తు లేకపోతే ఏం చేయలేము. గ్రీక్ అండ్ లాటిన్ అయిపోతుంది. ఇంకా ఆప్షన్ మీరు ఆల్రెడీ చూస్ చేసుకొని ఉంటారు కదా. సో దాన్ని బట్టే ఫస్ట్ సిలబస్, ఏదైనా దేనికైనా సిలబస్ చూడాలి, ప్రీవియస్ ఇయర్ చూడాలి. ఈ 2 పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా చదవండి, స్టేట్కి చదవండి, సెంట్రల్కి చదవండి, ఏ సబ్జెక్ట్ అయినా చదవండి, ఈ 2 అయితే పక్కన ఉండాలి. పక్కన పెట్టేసి చాప్టర్ వైజ్ 1, 2, 3 అలా చదువుకుంటారు. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ చూస్తే ఏంటంటే మీకు డెప్త్ అర్థమవుతుంది, క్వశ్చన్ ఎలా ఇస్తారు, అరే ఈ టాపిక్ చదువుతున్నాం మనకు తెలుస్తుంది, అరే ఈ క్వశ్చన్ వచ్చింది కదా అప్పుడు. సో అలా చదువుకుంటూ వెళ్ళాలి. ఆన్సర్ కూడా ఎలా రాయాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంట్రడక్షన్ ఇవ్వాలి 2-3 లైన్స్లో. ఇంట్రడక్షన్ అంటే నువ్వు ఒక లే మ్యాన్కి చెప్తున్నావు అదేంటని. ఓకే, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఆన్సర్ పాలిటీ రిలేటెడ్ రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ కోడ్ చేయాలి, ఆర్టికల్ నెంబర్ రాయాలి. ఎకనామీ రాస్తున్నప్పుడు ఏదైనా ఫ్యాక్ట్ కానీ డేటా ఇవ్వాలి. హిస్టరీ రాస్తున్నప్పుడు ఏదైనా ఇయర్ కానీ డేట్ కానీ చెప్పాలి. క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ August 1942 అనే డేట్ రాయాలి హిస్టరీ రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఇంకేంటి, జాగ్రఫీ రిలేటెడ్ టర్మ్స్ రాయాలి. ఇంట్రడక్షన్ రాసాక ఫస్ట్ నెక్స్ట్ పేరాలో కంపల్సరీ క్వశ్చన్లో ఏం అడిగారో అదే రాయాలి, అదే హెడ్డింగ్ పెట్టాలి.
వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అనే పెట్టాలి. లేదు ఇంపార్టెంట్ ఫీచర్స్ అని పెట్టకు. సో మీరు అలా రాస్తే ఏంటంటే మీరు దానికి రిలేటెడ్గా రాసుకున్నట్టు అర్థం అవుతుంది. ఓకే, రాసి చాలా వరకు ప్రోస్ కాన్స్ ఇవే ఉంటాయి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్, నెగిటివ్ ఎఫెక్ట్స్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇవే ఉంటాయి. సో ప్రతి ఆన్సర్కి కానీ ఇవే చూసుకోవాలి మనం. క్రిటిసిజం ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, క్రిటిసిజం ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ కూడా రాయాలి కుదిరితే మ్యాక్సిమం అన్ని ఆన్సర్స్కి. డయాగ్రామ్స్ వేయాలి కుదిరితే, స్మాల్ బాక్స్ వేసుకొని, నేనైతే లాస్ట్ బాక్స్ వేసుకొని త్వరగా ఇండియా మ్యాప్ వేసుకోవాలి. హాఫ్ మార్క్ ఎక్కువ పడింది. ఎగ్జాంపుల్ రాస్తే ఒక హాఫ్ మార్క్ ఎక్కువ పడింది. మన ఫ్లో చార్ట్ లాగా రాయడం, హబ్ అండ్ స్పోక్ మోడల్ ముందే రెడీగా ఉండాలి. అక్కడ వెళ్ళి సడన్గా రాయాలంటే గుర్తుకు రాదు. పాయింట్స్ వైజ్గా రాసేది డయాగ్రామ్గా రాయాలి. రాస్తే కొంచెం కరెక్షన్ చేసేవాడికి కూడా బోరింగ్ ఉండదు. హాఫ్ మార్క్ ఎక్కువ ఇస్తే ఛాన్స్. అయితే వరల్డ్ మ్యాప్ కూడా ఫటాఫట్ గీసేవాడు. కొంత రెడీగా ఉండాలి. ఓకే, క్వాడ్ అనగానే క్వాడ్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీస్ అని చూపించచ్చు కదా మనం మ్యాప్లో, తప్పేం లేదు కదా. అది రిలేవెంటా కాదని మనం అనుకొని జస్ట్ చేసేయాలి. అదే డిమాండ్ తగ్గట్టే రాయాలి. సైలెంట్ ఫీచర్ అడిగితే సైలెంట్ ఫీచరే రాయాలి. దాని చుట్టూరంగా ఏముందని నీకేం తెలుసు అది రాయకూడదు. ఫస్ట్ ఏముంది, దాని ముందు ఏం చదివాం అది రాయకూడదు. వాడు ఫస్ట్ ఏం అడిగాడో అదే లైన్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. అలా రాస్తేనే మీకు రిలవెంట్గా మార్క్స్ పడతాయి. తర్వాత మీరు ఏదైనా రాయాలనుకుంటే రాయండి, కానీ ముందు ఫస్ట్ హెడ్డింగ్ అయితే అదే పెట్టాలి. ఎవ్రీ టాపిక్లో లైక్ పాజిటివ్లో 5, నెగిటివ్లో 5, 3, 4 రాయాలి పాయింట్స్. మరి రిలేవెంట్గా ఉండాలి, అంటే రిపీటెడ్గా ఉండకూడదు. లైన్స్ 1-2 లైన్స్లో రాస్తే సరిపోతుంది. అలా వే ఫార్వర్డ్ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. వే ఫార్వర్డ్ ఉంటుంది, కమిటీ రికమెండేషన్స్ అని, ఈ మోడల్ అని, చైనీ మోడల్ అని, స్విస్ మోడల్ అని. ఫ్లడ్స్ రాస్తున్నాము, కొన్ని నెదర్లాండ్స్లో ఆంఫీబియన్ హౌసెస్ అని ఉంటాయి. స్పాన్ సిటీ మోడల్ అని చైనాలో కొంచెం బాగా జరిగింది, కొంచెం బాగా జరగలేదు. అవన్నీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎక్కడెక్కడ బాగా చేశారని చూసుకుంటే, గూగుల్లో చూసుకుంటే ఎగ్జాంపుల్స్ రెడీగా కొన్ని దొరుకుతాయి గూగుల్లో. అలా ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా రాస్తున్న వాళ్ళు ఎంతమంది ఈసారి? ఫస్ట్ టైం, సెకండ్ అటెంప్ట్, థర్డ్, ఫోర్త్, ఎవరు లేరా థర్డ్ తర్వాత? సో బెటర్ ఏంటంటే అదే చెప్తున్నాను, మీరు ఎంత మోటివేటెడ్గా ఉంటే నాకు వస్తుంది అనేది మీ మైండ్లో ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. నాకు రాదు, నేను చేయలేను, అరే ఇది బాగా దూరంగా ఉంది, నేను చేయగలను, నేను ముందు ఇంత మార్క్స్ తెచ్చుకున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అది ఉండాలి. కానీ గ్రౌండెడ్గా ఉండాలి. ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం సక్సెస్ రాకముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వచ్చాక కూడా చెప్పుకోవాల్సిన అవసరం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఆంటీ మా ఇంటికి వచ్చి ఇంకెప్పుడు చేస్తారో పెళ్ళని అడిగింది. మా నేను మెయిన్స్ రాశాను అదే ఇయర్లో. నేను సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ ఆమె వచ్చి ఫస్ట్ డేనే ఆమె సన్మానం చేసింది. అర్థమైంది కదా. ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం. ఓకే, సో మీరు ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి. మీదే అంత, మీ మైండే అది మిమ్మల్ని ముందు నడిపిస్తుంది. వేరే ఎవరో ఏదో చేస్తున్నారో, ఈ చిన్న చిన్న సూపర్ స్టిషన్స్ కూడా ఉంటాయి కొన్ని చదివేటప్పుడు. ఇలానే కూర్చొని చదువుతా అలానే అవన్నీ పెట్టుకోకండి. హాయిగా చదువుకోండి, త్వరగా సెలెక్ట్ అవ్వండి. ఏ ఎగ్జామ్ అయితే అది, కానీ ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్డ్గా లేకపోతే నేను గ్రూప్స్ చదువుతాను, ఇది కాగానే నెక్స్ట్ నాకు అది ఉంది, నాకు CGL ఉంది, నాకు ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకుంటే మీకే టైం వేస్ట్ అవుతుంది. సో ఏదో ఒకటి గట్టిగా కూర్చొని చదవండి. ఇదనే కాదు,
ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. అదొక్కటే నేను ఫైనల్గా చెప్పేది. ఎందుకంటే 6th attempt రాసేది అదే ఎగ్జామ్, ఫస్ట్ అటెంప్ట్ వాడు రాసేది అదే, అవునా కదా? సో అంత త్వరగా వెళ్ళిపోతే అంత మీకే మంచిది. మీకే మీరు లైఫ్ని ఇంకా 24లో సెలెక్ట్ అవుతే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళే ఛాన్స్, లేదా క్యాబినెట్ సెక్రటరీ దాకా వెళ్ళే ఛాన్స్. ఈ అటెంప్ట్స్ వేస్ట్ అయినాయి మన లెక్కలో ఉండవు లైఫ్లో, అవునా కదా? అచీవ్మెంటు కాదు, ఎవరు పట్టించుకోరు. జస్ట్ ఇంటర్వ్యూలో పోయిందంటే మనకి కొందరు ఛాన్స్ ఇస్తారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానీ ఎన్టీపీసీలో కానీ. కానీ మిగతా ఈ మెయిన్స్ అయింది, ప్రిలిమ్స్ అయిందంటే ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఆన్సర్ రాస్తావో అంత బ్యాలెన్స్డ్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ దేని గురించి ఆలోచించకూడదు, వాళ్ళు ఎవరు అన్నారు, వీళ్ళు ఎవరు అన్నారు అని చెప్పేసి. ఇవన్నీ ఎవరు చెప్పరు, నేను అవన్నీ రియాలిటీ చెప్తున్నాను మీకు. అంటే మీ సెల్ఫ్ ఎంత మోటివేటెడ్గా ఉంటారో అంతా మీరు యూ కెన్ గో ఫార్వర్డ్ అన్నమాట. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. ఎవరైతే అన్నారని చెప్పి మనం మైండ్లో పెట్టుకుంటే ఆ స్టడీ ముందుకు వెళ్ళలేదు అనమాట. మనం ఒకటి అవ్వాలని అనుకున్నాం, అది అయిపోయి వెళ్ళిపోతాం. నేను అనుకున్నాను, అరే మధ్యలో చాలాసార్లు క్విట్ అవుదాము, నేను జాబ్ మానేసి వచ్చాను, అంత ప్రైవేట్ జాబ్ మానేసి వచ్చాను, మంచి శాలరీ ఉంది, ఇప్పటికీ మంచి శాలరీ వచ్చేది ఇప్పుడు ఉంటే కూడా. కానీ నాకు ఒకటే అనిపించింది, అంటే నేను ఇంత దూరం వచ్చాను, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే ఇంతవరకు వచ్చిందంత చేసిందంత వేస్ట్ అయిపోతుంది. నాకు ఈ ప్రపంచమే తెలుసు, జనరల్ స్టడీస్. సో అయితే ఇందులోనే మునుగుతాను, లేకపోతే తేలుతాను. సో అంత మోటివేటెడ్గా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉందా? అంటే ఇవి ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందులో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, 10 posts 20. సో అందులో మీకు ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ పోతే, అంటే అది కూడా ఇంటర్వ్యూ ఉంటుంది మళ్ళీ దానికి. సో అందులో కూడా జనరల్ స్టడీస్ మార్క్స్ చూస్తారు, ఎంత వచ్చాయి మీకు అవి. సో మోటివేటెడ్గా అయితే ఉండాలి మనం. ఏదో ఒక సర్వీస్ వస్తుంది ఫస్ట్, అయితే ఏదో ఒక సర్వీస్ వస్తే చాలని, లిస్ట్లో పేరు ఉంటే చాలనిపిస్తుంది ఫస్ట్. తర్వాత సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే వేరే మనకు కావాల్సింది వస్తే బాగుంటుంది. తర్వాత డిస్టిక్ వస్తే చాలనిపిస్తుంది. సో ఆశకు అద్దు ఉండదు అన్నమాట. ఓకే, కానీ ఫస్ట్ అయితే లిస్ట్లో ఉండాలని మాత్రం కలను కానండి. ఐఏఎస్ అనేది మీకు మెయిన్స్ ఎంత బాగా రాస్తే అంత ఓకే. అండ్ ఇంటర్వ్యూ ఆల్సో, ఇంటర్వ్యూ ఒక 50 marks వెళ్ళిందంటే మీకు 300-400 ర్యాంక్స్ డౌన్ అయిపోతుంది. మా ఫ్రెండ్ ఒకరికి నా సేమ్ మెయిన్స్ మార్క్స్ వచ్చింది, తనకి నాకు 50 marks ఇంటర్వ్యూ డిఫరెన్స్. కానీ తన ర్యాంక్కి నా ర్యాంక్కి ఆల్మోస్ట్ 280 ర్యాంక్స్ డిఫరెన్స్. సో అలా ఉంటుంది. హాఫ్ మార్క్ కూడా చాలా డిసైడ్ చేస్తుంది మెయిన్స్లో. కానీ అరే డయాగ్రామ్ ఎందుకు వేయాలి అనుకుంటే అనుకోండి, అట్లీస్ట్ 10 ఆన్సర్స్లో డయాగ్రామ్ వేసి రావాలి మెయిన్స్లో, ప్రతి పేపర్లో. జిఎస్లో అట్లీస్ట్, ఎస్ఏలో అవసరం లేదనుకోండి. ఎస్ఏ కూడా కోట్తో ఎండ్ చేయొచ్చు, మహాభారతం కానీ వేరే ఏదైనా కోట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ ఏదో కోట్ రిలేటెడ్గా రాస్తే ఏంటంటే అలా. ఇంకా ఏమన్నా ఉన్నాయా?
లైక్ ఈ మార్క్ కి సెలెక్ట్ అవ్వాలి. మీరు లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు, లాస్ట్ 2-3 years చూడండి ఒకసారి ఎలా జరిగింది ఏంటి అని. ఎంత ఉంటుంది? 900 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? సారీ మెయిన్స్కి కదా 700 ఉంటుంది, 750 ఒకసారి ఉంటుంది, 700 ఉంటుంది, ఒకసారి 800 ఉంటుంది. 800 దాటలేదు అనుకుంటా నాకు తెలిసి ఈ మధ్య అయితే. 750 700లోనే ఉంటుంది కట్ ఆఫ్. సో మీరు యావరేజ్గా ఆల్ 7 పేపర్స్లో యావరేజ్ 100 అబోవ్ తెచ్చుకోవడం ట్రై చేయాలి. స్కోరింగ్ ఏంటి? ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షన్. ఇందులో కంపల్సరీగా 120 అబోవ్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఒక్కో దాంట్లో తక్కువ వచ్చు, తప్పేం లేదు, కానీ యావరేజ్గా ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మంచిది. ఎస్ఏ, ఎథిక్స్ అండ్ ఆప్షన్ ఇవి చాలా స్కోరింగ్. ఈ జిఎస్ 1, 2, 3 ఆల్మోస్ట్ అందరికి యావరేజ్గా వస్తాయి. 190 ఉంటుంది యావరేజ్. జిఎస్ 2లో అందరికి ఎక్కువ వస్తుంది, బికాస్ క్వాలిటీ అందరికి ఇష్టం కదా. అందరు బాగా చదువుతారు క్వాలిటీ. అడగండి, ఇక్కడ 90% క్వాలిటీ ఇష్టం అంటారు. సో జిఎస్ 2లో చాలా మందికి ఎక్కువ వస్తాయి, 1లో బాగా తక్కువ వస్తాయి చాలా మంది. 1, 3 మధ్య ఎకనామిక్స్లో బాగా వస్తుంది. ఓకే, సో 1, 2, 3లో ఆల్మోస్ట్ 100 యావరేజ్ అనుకుంటే ఇది 120 యావరేజ్ పెట్టుకోవాలి అబౌవ్. మీరు 850 800 తెచ్చుకోవాలి కంపల్సరీ మెయిన్స్లో. టాప్ ర్యాంక్స్ కావాలన్నా, టాప్ సర్వీస్ కావాలన్నా. ఇయర్ కొంచెం మారుతూ ఉంటుంది. ఓకే, ఇంకా షల్ వి వైండ్ అప్? యూస్ఫుల్ అనిపించిందా? ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటాను నేను జనరల్గా, రియాలిటీకి దగ్గరగా. అంటే నాకు తెలుసు ఎంత బాధ నేను ఫేస్ చేశాను, నేను ఎంత ఆ స్ట్రగుల్ గో త్రూ అయ్యాను నాకు తెలుసు. చాలా మంది ఏంటంటే బుక్స్ చెప్పేసి చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. రియాలిటీకి ఎవరు చదవరు, నిద్ర పట్టదని ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. సో అది. ఇంకా కొంతమంది అడుగుతుంటారు, సరే ఎన్ని పెన్స్? ఒకటే పెన్తో రాయండి సరిపోద్ది. డయాగ్రామ్ కూడా పెన్తో వేయండి సరిపోద్ది, ఏం కాదు. బ్లూ కానీ బ్లాక్ కానీ బెటర్. జెల్ పెన్ ఇవి ఉంటాయి చూసారా, లగ్జర్ ఒక పెన్ ఉంటుంది, అది అవి వాడండి, బాగుంటాయి. లిక్విడ్ ఫ్లోయింగ్ ఏదో ఉంటుంది, అది వెనక కూడా పడదు, మళ్ళీ ఎక్కడ స్పాయిల్ అవ్వదు పేపర్, అది వాడడానికి బెటర్. ఈ నార్మల్ పెన్స్ ఉంటాయి, అవి సడన్ గా రాయడం మానేస్తాయి. కొద్దిసేపు రాసాక సరిగ్గా రాదు. సో ఆ పెన్ వాడండి సరిపోతుంది. ఓకే, వాచ్ అయితే పెట్టుకెళ్ళండి, అనలాగ్ వాచ్ సరిపోతుంది. వాచ్ కంపల్సరీగా. నేనైతే ఫస్ట్ 15 మార్క్స్ రాసేవాడు, 1.5 hours అలా పెట్టుకున్నాను. 1.5 hours to 2 hours. 1.5 hours కంప్లీట్ చేశాక నెక్స్ట్ 10 మార్క్స్ పెట్టేవాళ్ళు. 1 hour to 1 hour 15 minutes 10 మార్క్స్. ఫస్ట్ 2-3 ఆన్సర్ అయితే నీట్గా రాయాలి, తర్వాత మనం చాలా స్పీడ్గా రాసే వరకు. నేను ఎక్కువ ఫోకస్ అంతా స్టడీ మీద ఎక్కువ పెట్టాను, ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ పెట్టలేదు. నా స్ట్రెంగ్త్ అది. నేను మ్యాటర్స్ అవుతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నేను ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ అదే ఆన్సర్లో రాయాలి. టేక్ ఆఫ్, ఫ్లైట్, ల్యాండింగ్, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్. సో సేమ్ అలానే ఉండాలి. సో మీరు ఎక్కువ ఎంత ఫోకస్ మా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీద పెడితే అంత రివిజన్ చేసి గుర్తుపెట్టుకుంటే అంత త్వరగా అయిపోతుంది. మెయిన్స్ కూడా అంతే. మెయిన్స్ ఏం పెద్దగా ఫిలిమ్స్ కంటే ఎక్కువ ఏం కాదు కదా. ఎథిక్స్, ఆప్షనల్, ఎస్ఏ అంటే జిఎస్ఏ పెద్దగా ఏమి ఉండవు, కానీ ప్రాక్టీస్ చేయాలి. మినిమం అయితే ప్రాక్టీస్ చేయాలి. 4-5 మార్క్స్ అయితే ప్రతి పేపర్కి ఇవ్వాలి, మెయిన్స్ కూడా. సో అలా ఇస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూ మీరు అప్పటికి మార్క్స్ ఇస్తూ ఉంటారు, అందరు ఫ్రీగా ఇస్తూ ఉంటారు మార్క్స్. ఎందుకంటే లాస్ట్కి మళ్ళీ పోస్టర్లు వేసుకోవాలి.
సో మార్క్స్ అన్ని ఎన్ని ఇస్తే అంత మంచిది ప్రతి స్టేజ్లో. లిమ్స్కి అయితే 60+ మార్క్స్ ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వండి. ఎంత ఇస్తే అంత మంచిది. 2-3 ఇన్స్టిట్యూట్స్ ఇవ్వండి సరిపోతుంది. మెయిన్స్ అయితే పక్కా చెక్ చేయించుకోండి ఎలా రాస్తున్నారు ఏంటి. పెద్దగా ఏదన్నా బాగా కమెంట్ చేసినా పట్టించుకోవద్దు. ఓకే, నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆల్మోస్ట్ 100-110 వచ్చేది, కానీ నాకు 140-148 వచ్చింది మెయిన్ పేపర్లో. మనం కన్సిస్టెంట్గా ఉండాలి, మనం సబ్జెక్ట్తో ఉండాలి. నేను రాసిన దాంట్లో నేనే టాపర్ నా ఇయర్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంత ఎంజాయ్ చేస్తూ రాసాను, ప్రెడిక్ట్ కూడా చేశాను. కొన్ని క్వశ్చన్స్ ప్రిడిక్షన్స్ ఉంటాయి, ఆప్షన్కి కొన్ని క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు. చాలా వరకు జిఎస్తో ఉంటాయి, రిలేటెడ్ ఉంటాయి కొన్ని. సో వాటికి మనం ఆల్రౌండ్ ఆన్సర్ రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ గూగుల్ సెర్చ్ చేస్తూ అరే ఇదేంటి, దీని బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి ఏం కమిటీ ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది, ఇవన్నీ చూసుకుంటే మనం అప్డేటెడ్గా ఉంటాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్.